ఏటీఎస్ స్కానర్స్ ఎట్లా ప్రాసెస్ చేసాం మనం ఏటీఎస్ స్కానర్స్ది ఎలా చేసాం ప్రాసెస్ ఎలా చేసాం ఒక్కొక్క స్టెప్ లాస్ట్లో రాసి చూపించాను మీకు ఒక్కొక్క స్టెప్ ఎలా ఉంటుంది అనేది ఎలా చేసాం ఆ, మీకు లాస్ట్లో చూడలేదైతే ఏసీ వేసుకోరా ఫ్యాన్ ఆఫ్ చేయండి మీకు నేను లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ ఇచ్చా ఆ పోస్ట్ ఎలా జరుగుతుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశా అది అడుగుతున్నా నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏటీఎస్ స్కానర్ చేయాలనుకుంటున్నాం మనం సో ఇప్పుడు ఏటీఎస్ స్కానర్ కావాలనుకున్నప్పుడు మనకి ఏం కావాలి ఒకటి రెజ్యూమ్ కావాలి ఇంకొకటి జేడీ కావాలి జేడీ అంటే జాబ్ డిస్క్రిప్షన్ అండి ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర ఓకే నేను నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు ఓపెన్ చేయండి సో దేంట్లో ఫస్ట్ రెజ్యూమ్ తీసుకోవాలి జేడీ తీసుకోవాలి సో ఇంకొకటి ర్యాక్ చూసాం ర్యాక్ గురించి కొంచెం ఎక్స్టెన్సివ్గా చెప్పాను మీకు నేను ఎలా పనిచేస్తుంది జాబ్స్ ఎలా మనకు అది ఓవర్టేక్ చేస్తుంది అనే పాయింట్ కూడా డిస్కస్ చేసాం మనం సో ఈరోజు మనము ఆ ఎన్ఐటిఎన్ టూల్ యూస్ చేసుకొని ఈ వర్క్ ఫ్లోని క్రియేట్ చేస్తాం మనం సో ఫస్ట్ ఆన్ ఫామ్ సబ్మిషన్ ఉంటుంది ఆన్ ఫామ్ సబ్మిషన్ అంటే మనకు రెజ్యూమ్ కావాలి జేడీ కావాలి ఆ రెండు తెచ్చుకోవడానికి మనకు ఫామ్స్ అన్నమాట ఫామ్స్ మనం గూగుల్ ఫామ్స్ ఉన్నాయి కదా గూగుల్ ఫామ్స్ యూస్ చేసుకోవచ్చు లేదా గూగుల్ షీట్స్ యూస్ చేసుకోవచ్చు కావాలంటే సరే గూగుల్ షీట్స్ కాదు గూగుల్ డ్రైవ్ యూస్ చేసుకోవచ్చు కావాలంటే బట్ పాయింట్ ఏంటంటే మనకి ఈజీగా ఉండడం కోసం ఎన్ఐటిఎన్ వాళ్ళే ఒక ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చారు మనకు సో అందుకు మనం అదే ఫామ్నే తీసుకుంటాం అనమాట ఫస్ట్ దెన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లనే ఆ, నేను ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఆల్రెడీ చేశాను కదా ఇక్కడ రెజ్యూమ్ తీసుకుంటాం జేడీ తీసుకుంటాం దాని తర్వాత హ్మ్. సో ఇప్పుడు ఇక్కడ రెజ్యూమ్ ఉంది కదా ఈ రెజ్యూమ్ని మనం అది టెక్స్ట్ అది ఫైల్ కదా ఒకటి ఏ ఫైల్ అంటే పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే తీసుకుందాం మనం అదొక పీడిఎఫ్ ఫైల్ సో ఆ పీడిఎఫ్ ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట సో అందుకోసం ఇది దెన్ మనకు పీడిఎఫ్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన కంటెంట్ దాని తర్వాత జేడి రెండింటిని ఒక దాంట్లో కలపాలి అందుకు మర్జర్ అని క్రియేట్ చేసి ఆ మర్జర్ నుంచి మనం ఎడిట్ ఫీల్డ్ అనేది చూపిస్తాను ఎందుకనేది ఆ మర్జర్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి దాన్ని ఓవర్కమ్ కావడానికి ఎడిట్ ఫీల్డ్ అనేది తీసుకుంటాం మనం దెన్ ఒక ఎల్ఎల్ఎంలోకి పంపిస్తాం అనమాట జెమినై చాట్ బాట్ అంటే ఒక ఎల్ఎల్ఎం అంతే ఆ ఎల్ఎల్ఎంలోకి పంపించి దాని నుంచి మనం అవుట్పుట్ వచ్చింది మెయిల్కి సెండ్ చేస్తాం మనం సో దిస్ ఈస్ ద థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ సో ఇది చూద్దాం మనం ఇది చేయాలనుకున్నప్పుడు మనం ఎన్ఐటెన్ టూల్ యూస్ చేసుకోవచ్చు మనం ఎన్ఐటెన్ ఈజ్ ఆటోమేషన్ టూల్ నిన్న ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేశా కదా ఏజెంట్ అంటే ఏంటి ఇదంతా అలాంటి ఏజెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ టూల్ యూజ్ అవుతుంది మనకు ఒక మెయిల్ ఒక్కొక్క మెయిల్కి 14 days యాక్సెస్ ఇస్తుంది అనమాట మనకు సో మనం ఫ్రీ ట్రయల్ తీసుకోవచ్చు ఆ ఫ్రీ ట్రయల్ కావాలనుకున్నప్పుడు ఏ మనం ఒక మెయిల్ వాడాలి కంపెనీ మెయిల్ అని అడుగుతుంది కానీ కంపెనీ మెయిల్ ఏం అవసరం లేదు మనకు నార్మల్ మెయిల్ ఉంటే చాలు
సో మీ దగ్గర ఆల్రెడీ మెయిల్స్ ఉంటాయి కదా, ఆ మెయిల్స్ యూజ్ చేసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మెయిల్ యూజ్ చేసుకోవద్దండి. ఎందుకు చెప్తున్నానంటే, దాంట్లో ఇంటిగ్రేట్ చేయాలన్నమాట మన మెయిల్. అంటే మన పాస్వర్డ్, మన యూజర్ నేమ్ ఎనీ టైంకి ఇస్తాం. లోపల మళ్ళీ ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత మనం ఒక మెయిల్ పంపించుకోవాలి కదా. మనం ఏజెంట్ అంటే ఏంటి? ఒక ఎన్విరాన్మెంట్ అంతా పర్సిస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ ని పర్సిస్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇట్ నీడ్ సమ్ క్రెడెన్షియల్స్. ఓకే, ఒక నిమిషం. ఓకే. సో కాబట్టి ఒక మెయిల్ క్రియేట్ చేసుకోండి. ఆ, నేను స్టార్టింగ్ నుంచి చూపిద్దాం అనుకుంటున్నాం, మెయిల్ క్రియేషన్ కూడా చూద్దాం. సో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, యూ కెన్ గివ్ ఎనీథింగ్. మీది బ్యాచ్ 2 కదా. మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుంటారంటే క్రియేట్ చేసుకోండి ఇప్పుడు. ఈరోజు మనం చేసే వెళ్తాం, అంటే మొత్తం ఇక్కడ చేసి వెళ్ళాలి. కనెక్ట్ చేసుకోండి మీ వైఫైకి. అదే మీ సెల్ దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వైఫై రావట్లేదు సరిగ్గా. ఓకే. సో ఒక మెయిల్ క్రియేట్ చేసుకున్నాం సపరేట్గా. ఈ మెయిల్ యూజ్ చేసుకొని మనం ఎన్ఐటెన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం మనం. సో ఎన్ఐటెన్ అకౌంట్కి వెళ్ళండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ ఫిల్ చేయడానికి ఇస్తుంది. ఇది కూడా ఫామే అన్నమాట. వీటిని కూడా ఫామ్స్ అంటారు. సో మీకు రెక్టాంగులర్ బ్రాకెట్స్ ఎక్కడ కనిపించినా అవన్నీ ఫామ్సే. ఏ వెబ్సైట్లో అయినా రెక్టాంగులర్ బాక్సెస్ కానీ, లేదంటే సెలెక్షన్ బాక్సెస్ కానీ, లేదా మీరు ఐ హియర్ బై ఆథరైజ్ అని మీకు టిక్ కూడా చేస్తారు కదా, అవి కూడా ఫామ్సే అన్నమాట. చెక్ బాక్సెస్ అంటారు వాటిని. ఓకే. సో ఓకే. ఏదండి? సో కంపెనీ ఈమెయిల్ లాగా నా ఈమెయిల్ ఇది వాడుతున్నా. దెన్ కన్ఫర్మేషన్కి మనమే రాయాలి. మీ ఇష్టం, పాస్వర్డ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. అకౌంట్ యూజర్ నేమ్ మీరు కావాలంటే మీ యూజర్ నేమ్ పెట్టుకోవచ్చు అనమాట. దెన్ స్టార్ట్ ట్రయల్ వర్షన్ అంటే మీకు అకౌంట్ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ అకౌంట్ క్రియేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. అంటే గిటబ్ వాడారా ఎప్పుడైనా? గిటబ్లో స్టార్టింగ్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మీకు. అలానే ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఏదైనా క్లిక్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు.
N8 టూల్ ఒకటే కాదనమాట మనకు ఆటోమేషన్ చేయడానికి ఉన్నవి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి మనకు. మనకి అవసరం లేదు ఆల్టర్నేటివ్ ఇంకో మెయిల్. అంటే ఇదేంటంటే ఇప్పుడు మనం గ్రూప్ లాగా వర్క్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు మన మెయిల్తో క్రియేట్ చేసుకున్నాం దీన్ని. సో ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళు కూడా మన వర్క్ ఫ్లోలో వర్క్ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి ఆ మెయిల్ అక్కడ ప్రొవైడ్ చేసామనుకో యాక్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట మనం. అక్కడ ప్రొవైడ్ చేయకపోయినా మళ్ళీ కావాలంటే సెట్టింగ్స్లో మార్చుకోవచ్చు దాన్ని. అంటే ఇదేంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ నా పేరుతో క్రియేట్ చేసుకున్నా సెక్యూరిటీ క్రియేట్ చేసి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను 10 మందితో చేయాలనుకుంటున్నాను నెక్స్ట్. అప్పుడు ఆ 10 మంది కూడా ఈ ప్రాజెక్ట్‌కి యాక్సెస్ ఉండాలనమాట. అలా యాక్సెస్ ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే మెయిల్ ద్వారా యాక్సెస్ ఇస్తాం. అప్పుడు ఎవరిదైతే మెయిల్ ఇక్కడ యాడ్ చేశానో వాళ్ళు దీన్ని ఓపెన్ చేసేసి దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. సో మనకు ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటది వర్క్ ఫ్లో. ఇలా ఉంటది మనకు మొత్తం డిస్‌ప్లే మొత్తం అంతా. దీంట్లో కొన్ని పార్ట్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. మీకు ఒక క్యాన్వా ఓపెన్ అవుతది. ఏం ఓపెన్ అవుతది? క్యాన్వా ఓపెన్ అవుతదనమాట. క్యాన్వా అంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన ఫీచర్స్ అంతే. ఇదేంటి N8 ఒక ఆటోమేషన్ ఫీచర్ అని చెప్పాను కదా! అంటే మీరు ఏజెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి కోడ్ రాయకోకుండా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూజ్ చేస్తారు. ఓకే. నిన్న ఎవరైనా క్లాస్ వినలేదా? నిన్న క్లాస్ అందరు విన్నారా? రికార్డింగ్ కూడా గ్రూప్‌లో పెట్టించాను కరెక్ట్ టైంకి వినలేదా? ఇంకా వినలేదు. ఓకే. నిన్న క్లాస్ వినకపోతే ఈరోజు క్లాస్ అర్థం కాదు. ఓకే. సో, ఒకసారి వినండి మరి ఇంటికెళ్ళిన తర్వాత. బట్ ఇది ఎట్లా చేయాలనేది ఇప్పుడు అర్థమవుతది. బట్ బేసిక్స్ అన్నీ నిన్న టీచ్ చేశాననమాట. అంటే ఏజెంట్ అంటే ఏంటి? రాగ్ అంటే ఏంటి? ఇవన్నీ టీచ్ చేశా. ఆ క్లాస్ వింటేనే ఈ క్లాస్ అర్థమవుతది. సరే. ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఈరోజు మనం చేసేదేంటంటే ఏటీఎస్ స్కానర్ అనమాట. అంటే ఏటీఎస్ స్కానర్ అంటే ఏం లేదు. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా ఒక 2 మినిట్స్. ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్‌లో వేకెంట్ పొజిషన్స్ ఉంటాయన్నమాట. ఈ వేకెంట్ పొజిషన్స్‌లో ఫిల్ చేయడానికి వాళ్ళు యాడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ యాడ్ చూసి ఒక 2000 మెంబర్స్, 3000 మెంబర్స్ అప్లై చేశారనుకోండి. కూర్చొని వాళ్ళందరిది నేను ఎవాల్యుయేట్ చేయలేనన్నమాట రెజ్యూమ్స్ అన్నీ. సో, కాబట్టి వాళ్ళొక మెషిన్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఆ మెషిన్ ఏం చేస్తదంటే ఈ రెజ్యూమ్స్ అన్నీ తీసుకొని ఇక్కడ ఫిల్ చేయాల్సిన జాబ్‌కి ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంటది. ఓకే. మనం ఏ జాబ్‌కి అప్లై చేసుకున్నా, ఆ జాబ్‌కి ఒక డిస్క్రిప్షన్ ఉంటదనమాట. అంటే మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారు, నాకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అని చెప్తారనమాట అక్కడ. సో, ఆ స్కిల్స్‌లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నాకు రీసెంట్‌గా ఒక పర్సన్ కావాలనమాట. ఆటోమేషన్ టూల్‌లో జైపర్ ప్లస్ N8 కావడానికి. సో, అప్పుడు నేను జాబ్ డిస్క్రిప్షన్ ఎలా రాసానంటే పైథాన్ రావాలి, లాంగ్‌షైన్ రావాలి, N8 రావాలి, జైపర్ రావాలి. దాంతో పాటు ఏడబ్ల్యూఎస్ కూడా కావాలనమాట. సో, ఈ 5 నా రిక్వైర్మెంట్స్ అనమాట. దీంతో పాటు నాకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటరాక్షన్స్, నా టీమ్‌తో వర్క్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఉండాలి. బట్ నాకు ఏవేవైతే కీ పాయింట్స్ కావాలో నాకు మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే N8 కావాలి. దాని తర్వాత ఏడబ్ల్యూఎస్ కావాలనమాట. దాని తర్వాత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. ఈ 4 నా మెయిన్ థింగ్స్ దాంట్లో. కాబట్టి ఈ 4 ఆర్ ద కీవర్డ్స్ ఇన్ మై జాబ్ డిస్క్రిప్షన్. అర్థమవుతుందా? ఆ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న కీవర్డ్స్ అన్నిటిని తీసుకొని ఈ మెషిన్‌కి ఇస్తాననమాట. ఈ మెషిన్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న ఏవైతే రెజ్యూమ్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఈ కీవర్డ్స్‌తో మ్యాచ్ చేస్తుంది. కీవర్డ్స్ టెక్స్ట్‌లో ఉంటాయి కదా! మీ రెజ్యూమ్ ఎట్లా వస్తది? పీడీఎఫ్ రూపంలో వస్తది. కాబట్టి ఇక్కడ ఏమవుతదంటే ఆ మెషిన్‌లో ఆ పీడీఎఫ్ టెక్స్ట్ లాగా కన్వర్ట్ అవుతది. కన్వర్ట్ అయ్యి ఇక్కడ మీకున్న ఏవైతే ఆహ్, ఏమంటారు దాన్ని? టెక్స్ట్ ఉన్నదో ఆ టెక్స్ట్ కీవర్డ్స్ అన్నీ ఈ దీంట్లో మ్యాచింగ్ చెక్ చేస్తాయన్నమాట. ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయనే పర్సెంటేజ్ ఇస్తాయి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 80% మ్యాచ్ అవుతుందా? 60% మ్యాచ్ అవుతుందా? అని చూసుకొని దాని ప్రకారంగా మనకు ఒక స్కోర్ ఇస్తాయన్నమాట. 100కి ఇంత, లేదంటే 10కి ఇంత అని. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ట్రీట్ చేస్తుంది. ఓకే. సో, అంటే ఇక్కడ మనం ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని అన్ని జాబ్స్‌కి అప్లై చేయకూడదు. అందుకే మీకు ఒక రూల్ చెప్తారు రెజ్యూమ్ సెషన్స్‌లో. ఏంటంటే, ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని అన్ని జాబ్స్‌కి అదే యూజ్ చేయొద్దండి. జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా రెజ్యూమ్స్ చేంజ్ చేసుకోండి అని చెప్తారనమాట. ఎందుకు అంటే ఇందుకు. మాన్యువల్‌గా చెక్ చేసినా కానీ ఇలానే చెక్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన జేడీ ఏంటి? మీ రెజ్యూమ్‌లో ఆ జేడీ ఉందా లేదా? ఇదే అన్నమాట మెయిన్ థింగ్. సో, దాన్ని ఆటోమేట్ చేయడానికి ఒక మెషిన్ తీసుకున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మాన్యువల్‌గా మనం చెక్ చేయాలనుకున్నప్పుడు ఒక 2 రోజులు పడతది. ఒక 10,000 అప్లికేషన్స్ క్రియేట్ చేయాలనుకో ఒక 2 రోజులు పడతది. అదే మెషిన్ అనుకో ఒక 1 అవర్‌లో కంప్లీట్ చేసేస్తది నాకు.
ఓకే. బట్ దీనివల్ల ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు మేబీ కొన్నిసార్లు ఎలిజిబుల్ క్యాండిడేట్ కూడా లోపలికి వెళ్ళకపోవడం పోకపోవచ్చు అనమాట. రెజ్యూమ్ సరిగ్గా క్రియేట్ చేసుకోకపోతే, లేదా రెజ్యూమ్ స్కోర్ కట్ ఆఫ్ పెట్టినప్పుడు దగ్గర దగ్గర ఉన్నా కానీ మనం లోపలికి వెళ్ళకపోవచ్చు. ఓకే. సో బట్ కంపెనీస్ యూజ్ చేస్తాయి అవి. కాబట్టి ఏటీఎస్ ఫ్రెండ్లీ ఎలా చేసుకోవాలనేది నేర్చుకోవాలన్నమాట మనం రెజ్యూమ్స్ అన్నిటిని. సరే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అలా ఏటీఎస్ ఫ్రెండ్లీ చేసుకోవడానికి చెక్ చేసుకుంటే బెటర్ కదా వాళ్ళు ఎలా చేస్తారనేది. దానికోసం మనం ఒక మిషన్ని క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ చూపించాను కదా ఆల్రెడీ మీకు ఇలా. సో ఫస్ట్ మనం ఒక ఫైల్ని తర్వాత జేడీని అప్లోడ్ చేసుకుంటున్నాం. వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక ఎల్ఎల్ఎంకి పంపించి నిన్న మనం ర్యాగ్ ప్లస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో ఒకటి చేసాం లాస్ట్లో. రెజ్యూమ్ అప్లోడ్ చేసి దాని తర్వాత జేడీ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ రాసాం. ప్రాంప్ట్ గుర్తుంది అదేంటనేది? యాక్ట్ యాజ్ ఎ ఏటీఎస్ స్కానర్ అండ్ స్కాన్ మై రెజ్యూమ్ అండ్ జేడీ అండ్ ప్రొవైడ్ మీ ద ఏటీఎస్ స్కోర్ అండ్ ఇంకోటి ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ స్కానింగ్ అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే మనకి కొంచెం కంటెంట్ ఇచ్చింది. ఆ కంటెంట్ని మనం మెయిల్కి తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇయర్. ఇంకోటి మీకు ఒకటి చెప్పాలి, ఇది ఇది కాదు, వేరే క్లాస్లో వేరేది నేర్పించాను. రీసెంట్గా కంపెనీస్ మొత్తం అన్ని ఏజెంట్స్ గురించి ఎక్కువ చూస్తున్నాయన్నమాట. రీసెంట్గా ఒకరు ప్లేస్ అయ్యారు, రీసెంట్గానే ఒక 1 వీక్ ముందు ప్లేస్ అయ్యారు. తను ఇది కాదు, న్యూస్ ఫీడ్ది చేశాడు. న్యూస్ ఫీడ్ది కూడా ఒకటి మీకు డెమోలో చూపించాను. న్యూస్ ఫీడ్ది చేశాడు అనమాట. న్యూస్ ఫీడ్ది చేసి దాన్ని వాయిస్ ఓవర్తో లింక్డ్ఇన్లో అప్లోడ్ చేశాడు. తను ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు డేటా ఇంజనీర్ కోసం చూస్తున్నారు అక్కడ. ఎస్క్యూఎల్ కావాలి, ఫ్రెషర్ అంటే ఎంట్రీ లెవెల్ జాబ్ కావాలన్నమాట, ఫ్రెషర్ కావాలి. సో వాళ్ళు ఎస్క్యూఎల్ మీద క్వశ్చన్స్ అడిగారు కొన్ని. దాని తర్వాత లింక్డ్ఇన్ ఓపెన్ చేసి దీన్ని అప్లోడ్ చేశారు కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. NA10లో ఎలా క్రియేట్ చేసావు, ఎలా ఇన్స్పైర్ అయ్యింది మీకు ఇది క్రియేట్ చేయమని చెప్పేసి, ప్లస్ ఈ వర్క్ఫ్లో ఎలా వర్క్ అవుతుంది, దీన్ని మనం ఇంకా బెటర్గా చేయాలంటే ఏం చేయొచ్చు అనే క్వశ్చన్స్ అడిగారు అనమాట. మొత్తం అంతా దాని మీదనే జరిగింది, హాఫ్ ఇంటర్వ్యూ మొత్తం అంతా. అర్థమవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఏజెంట్స్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ తనకంటూ ఒక ఏజెంట్ని క్రియేట్ అనుకుంటుంది. మీకు నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా, టీసీఎస్ అప్రోచ్ అయ్యింది నన్ను అని ఒక ఏజెంట్ క్రియేట్ చేయడం కోసం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనకి ఏజెంట్స్ అనేది. సో కాబట్టి ఎలా క్రియేట్ చేయాలనేది ప్రాక్టీస్ చేయండి వెళ్ళిన తర్వాత. సరే, క్లియర్ కదా? ఇప్పుడు ఇదే క్రియేట్ చేస్తున్నాం మనం, ఈ ఫ్లోని క్రియేట్ చేస్తాం మనం. సో ఫస్ట్ ఇక్కడ దీని గురించి అర్థం చేసుకుందాం కొద్దిగా. దీన్ని క్యాన్వా అంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన థింగ్ అనమాట క్యాన్వా. దీంట్లో మనం చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ బాక్సెస్ని నోట్స్ అంటారు. ఏమంటారు? నోట్స్. ఒక్కొక్క నోడ్ ఒక్కొక్క పని చేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ నోట్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇప్పుడు దీన్ని క్లిక్ చేశారనుకోండి, యాడ్ ద ఫస్ట్ స్టెప్ అని క్లిక్ చేసినా ఇక్కడ నోట్స్ వస్తాయి. లేదు అనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ క్లిక్ చేసినా నోట్స్ వస్తాయి. ఓకే. మనకి కావాల్సిన నోట్ ఇక్కడ ఒకవేళ కనిపించలేకపోతే మనం సెర్చ్ చేసుకొని తీసుకుంటాం ఆ నోట్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఆన్ ఫామ్ సబ్మిషన్. ఓకే. బట్ దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే ఒక చిన్న వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం. అంటే డైరెక్ట్గా ఆన్ ఫ్లో సబ్మిషన్ ఇవంతా కాకోకుండా ఒక చిన్నది ఏదైనా, అంటే లైక్ మాన్యువల్గా ట్రిగ్గర్ చేసి నెట్ నుంచి మనం ఏదైనా డేటా తెచ్చుకునేలాగా చేద్దాం, RSS ఫీడ్ లాగా. ఇజ్ క్లియర్? లేదా ఒక ప్రాంప్ట్ ఇచ్చి మనం ట్రిగ్గర్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకు రెస్పాన్స్ ఇచ్చేలాగా చూద్దాం. ఓకే. ఇజ్ క్లియర్? ఒక చిన్నది చేద్దాం ఫస్ట్, దాని తర్వాత దాన్ని కాంప్లికేటెడ్గా తీసుకొని వెళ్దాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఒక ఒక మాన్యువల్ ట్రిగ్గర్ తీసుకుందాం. మాన్యువల్ ట్రిగ్గర్ అంటే ఏంటనేది కూడా చెప్తాను. దెన్ ఆ మాన్యువల్ ట్రిగ్గర్ చేసిన తర్వాత వర్క్ ఫ్లో అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. వర్క్ ఫ్లో అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కదా, ఒక్కొక్క నోట్ క్రియేట్ చేసి వాటన్నిటిని కనెక్ట్ చేస్తున్నాం కదా, దీన్ని వర్క్ ఫ్లో అంటారు. ఓకే. సో ఇప్పుడు మనం ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం. ఏం వర్క్ ఫ్లో అంటే మనం మాన్యువల్గా ట్రిగ్గర్ అవ్వగానే అది ఇంటర్నెట్కి వెళ్ళి మనకు ఆల్రెడీ చూపించాను మీకు. ఇంటర్నెట్కి వెళ్ళి మనకు న్యూస్ తీసుకొని రావాలి కొద్దిగా. ఇదొక వర్క్ ఫ్లో చేద్దాం. లేదు అంటే మనం ట్రిగ్గర్ చేయగానే ఒక LLM దగ్గరికి వెళ్ళి నేను ఒక క్వశ్చన్ అడుగుతా LLMలో, ఆ LLM ఆన్సర్ తీసుకొని రావాలన్నమాట.
ఇది కూడా చేయొచ్చు. బట్ ఇది మనం కొద్దిగా ఎళ్ళలేమంటే మళ్ళీ అక్కడికెళ్ళి కీస్ తెచ్చుకొని ఇదంతా చేయాలి. కాబట్టి ఇది చేద్దాం. అంటే మనకు కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటదనమాట మనకు. సో, కాబట్టి ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఇదంతా ఒక వర్క్ ఫ్లో. దీన్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏదో ఒక బటన్ కావాలన్నమాట. ఆ బటన్సే మనకు ట్రిగ్గర్స్ అన్నమాట. ఏవవి? ట్రిగ్గర్స్. ట్రిగ్గర్స్ 2 టైప్స్ ఉంటాయి మనకు. ఒకటి మనం మాన్యువల్‌గా ట్రిగ్గర్ చేసేది. అంటే నేను నొక్కి దాన్ని స్టార్ట్ చేయడం. ఇంకో సెకండ్ ఏంటంటే నేనేం నొక్కను. ఆటోమేటిక్‌గా అదంతకదే స్టార్ట్ అవ్వడం. షెడ్యూలింగ్ అంటారు దీన్ని. ఓకే. టెక్నికల్‌గా క్రాన్ జాబ్స్ అంటారనమాట. ఓకే. అంటే ఇది ఎలా ఉంటదంటే ఇప్పుడు మీకు వాట్సాప్‌లో మీ బర్త్‌డే అప్పుడు మీకు మెసేజ్ వస్తది. హ్యాపీ బర్త్‌డే అని. లేదా ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు మెసేజ్ వస్తది. హ్యాపీ బర్త్‌డే అని. అక్కడ వాళ్ళెవరు కూర్చొని వాళ్ళంతకు వాళ్ళు సెండ్ చేయరనమాట మెసేజెస్‌ని. ఆటోమేట్ చేస్తారు. అర్థమవుతుందా? ఎలా ఆటోమేట్ చేస్తారంటే ఈ క్రాన్ జాబ్స్ అనే ఒక మెకానిజం యూజ్ చేసి చేస్తారనమాట. షెడ్యూలింగ్ సింపుల్‌గా. షెడ్యూలింగ్ అంటే ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మనకు 7:00కి ఒక మెసేజ్ రావాలి మనకు. అలా రోజు 7:00కి నాకు ఒక మెసేజ్ రావాలి అని చేసామనుకోండి దాన్ని షెడ్యూలింగ్ అంటారు. ఓకే. అలా మనం ఇలా ఒక టైం ప్రొవైడ్ చేసి అలాగన్నా షెడ్యూల్ చేయొచ్చు. లేదు అంటే మాన్యువల్‌గన్నా ట్రిగ్గర్ చేసుకునేలాగా చేయొచ్చనమాట. అది మన ఇష్టం ఎలాగన్నా చేయొచ్చు. మనం ఇప్పుడు మాన్యువల్‌గా చేద్దాం. సో, మాన్యువల్‌గా ట్రిగ్గర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఒక నోడ్‌ని యాడ్ చేయాలి. మాన్యువల్‌గా ట్రిగ్గర్ చేయడానికి వీలైన నోడ్‌ని యాడ్ చేయాలనమాట. సో, ఇప్పుడిక్కడ మాన్యువల్ ట్రిగ్గర్ అని ఎక్కడుంది? ఫస్ట్‌లోనే ఉంది. సో, కాబట్టి దీన్ని క్లిక్ చేయండి అంతే. క్లిక్ చేయగానే నీకిక్కడ నోడ్ వస్తదొకటి. ఈ నోడ్‌ని మనం ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చనమాట. మీరు దీని దగ్గరికెళ్లారనుకో సెలెక్టింగ్ బటన్ వస్తది. డబుల్ క్లిక్ చేసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకొనెళ్ళొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైతుందా? ఓకే. మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తున్నాం. వర్క్ ఫ్లో అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ నుంచి నెక్స్ట్ ఇంకో ప్రాసెస్‌కెళ్తది. ఆ ప్రాసెస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రాసెస్‌కెళ్తది. అంటే ఒక్కొక్క ప్రాసెస్‌కి కనెక్షన్ ఉండాలనమాట. ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క నోడ్‌లో జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ మాన్యువల్ ట్రిగ్గర్ అనే ఒక నోడ్ తీసుకున్నా. దీనివల్ల యూజ్ ఏంటంటే నువ్వు ట్రిగ్గర్ చేస్తావు. ఇక్కడ ఒక బటన్ ఉంది కదా! ఎగ్జిక్యూట్ అని కొట్టగానే నీకు ట్రిగ్గర్ అవుతదనమాట అది. క్లిక్ అయిందా అక్కడ? క్లిక్ అయింది. ఒకటే ఉంది కాబట్టి అదొకటే రన్ అయింది అంతే. మనం ఏం చేయాలంటే దీని తర్వాత ఏం లాజిక్స్ రావాలి అనేది చెప్పాలనమాట. మనకేం కావాలి నెక్స్ట్? ఇంటర్నెట్ నుంచి మనం ఏదో డేటా తీసుకొని రావాలనుకుంటున్నాం కదా! ఎలా తీసుకొనొస్తామంటే సింపుల్ థింగ్. మనకు వెబ్ స్క్రాపింగ్ అనే ఐడియా ఉందా మీకు? వెబ్ స్క్రాపింగ్ అనే ఐడియా ఉందా ఏమైనా? ఓకే. స్క్రాపింగ్ అంటే ఏంటి? తీసుకోవడం. స్క్రాప్ చేయడం. ఓకే. వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటంటే వెబ్‌లోకెళ్ళి తీసుకొని రావడం. వెబ్‌లో ఏముంటాయి? వెబ్‌సైట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఆ వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌ని తీసుకొని రావడాన్ని వెబ్ స్క్రాపింగ్ అంటారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆహ్, అన్ని వెబ్‌సైట్స్ ఇయ్యవు. ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియా ఉంది. వికీపీడియాలో 'సూర్య' అనే ఒక వెబ్‌సైట్ ఉందన్నమాట. యాక్టర్ 'సూర్య' గురించి వెబ్‌సైట్ ఉంది. ఇప్పుడు యాక్టర్ 'సూర్య' వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌ని నేను తీసుకొని రావాలనుకుంటున్నా. అలా తీసుకొని రావాలనుకుంటున్నప్పుడు మన కోడింగ్‌లో మనం చేసే ప్రాసెస్‌ని వెబ్ స్క్రాపింగ్ అంటాం. ఏమంటాం దాన్ని? వెబ్ స్క్రాపింగ్ అంటామనమాట మనం. ఓకే. ఈస్ ఇట్ క్లియర్? ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే అదే కదా! ఇంటర్నెట్‌లో కన్ న్యూస్ తీసుకొని రావాలి మనం. ఓకే. అలా తీసుకొని రావాలనుకున్నప్పుడు వెబ్ స్క్రాపింగ్ చేస్తాం. ఆ వెబ్ స్క్రాపింగ్‌ని ఇక్కడ చేయాలనుకుంటున్నప్పుడు మనకు ఆర్ఎస్ఎస్ రీడ్ అనే ఒక నోడ్ ఉంటది. ఏంటి? ఆర్ఎస్ఎస్ రీడ్ అనే ఒక నోడ్ ఉంటదనమాట ఇది. సో, దీన్ని యాడ్ చేద్దాం. ఇంకా దీంట్లో ఏం రాయలేదు నేను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రీడ్ అనే ఒక నోడ్ ఉంది మీ దగ్గర. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇది రన్ అవ్వాలి మనకు. అలా రన్ కావాలనుకున్నప్పుడు ఈ రెండిటిని మనం కంబైన్ చేయాలి. కంబైన్ చేయాలనుకున్నప్పుడు సింపుల్ థింగ్ అనమాట. ఇక్కడికెళ్ళి దీన్ని డ్రాగ్ చేయాలంతే. ఈ ఆరెంజ్ కలర్ దగ్గరికెళ్ళి దీన్ని డ్రాగ్ చేయాలంతే మనం. డ్రాగ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దీనికి ఒక కనెక్షన్ క్రియేట్ అయిందనమాట మనకు. ఇక్కడ ఎందుకు ఇంటూ మార్క్ చూపిస్తుందంటే మనం దీంట్లో ఏమీ రాయలేదు. ఇంకా ఏం చేయట్లేదు కాబట్టి. ఓకే. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేశారు కదా! ఒక్కొక్క నోట్స్‌ని. ఆ నోట్స్‌ని మీరు ఓపెన్ చేసి ఏదైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మీరేం చేస్తారంటే ఆ నోట్ దగ్గరికెళ్ళి డబుల్ క్లిక్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికెళ్ళి నేను డబుల్ క్లిక్ చేశాననుకోండి నాకు నోడ్ ఓపెన్ అవుతుంది. ఈస్ ఇట్ క్లియర్? సో, ఇప్పుడు దీన్ని దేనికోసం తీసుకొనొస్తున్నాం? వెబ్ స్క్రాపింగ్ కోసం తీసుకొనొస్తున్నాం మనం. అంటే వెబ్‌సైట్‌లోకెళ్ళి వెబ్‌సైట్‌లో నుంచి డేటా తీసుకొని రావాలి. ఇక్కడేంటంటే అన్ని వెబ్‌సైట్స్ అలో చేయవు వెబ్ స్క్రాపింగ్‌ని. ఓకే.
కొన్ని వెబ్సైట్స్ అలౌ చేస్తాయి. ఆ కొన్ని వెబ్సైట్స్ ఏంటవి మనం మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటూ కూర్చోలేమనమాట. కంపెనీలో ఏం చేస్తారంటే వాళ్ళే వెబ్సైట్స్ ఇస్తారు మనకు. ఇదిగో ఈ వెబ్సైట్స్ ఉన్నాయి, ఈ వెబ్సైట్స్ నుంచి నువ్వు స్క్రాప్ చేయని చెప్పేస్తారనమాట. ఇక్కడ మనకి ఈజీగా ఉండడం కోసం మనం ఎల్ఎల్ఎం యూజ్ చేసుకుందాం, అంటే చాట్ జీపీటీని యూజ్ చేద్దాం. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? ఒక యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఐడియా, లింక్ని యూఆర్ఎల్ అంటారు. ఒక వెబ్సైట్కి వెళ్ళడానికి ఏం కావాలి మీకు? లింక్ కావాలి. సో లింక్ని యూఆర్ఎల్ అంటాం మనం. సో ఇక్కడ అడగాలి, ప్రాపర్గా అడగాలి. మనం ఏం అడగాలంటే ఐ వాంట్, ఏ న్యూస్ తీసుకుందాం? టెక్ న్యూస్ తీసుకుందామా? ఓకే, ఐ వాంట్ టెక్ న్యూస్ యూఆర్ఎల్ ఫర్, దేనికోసం కావాలి మనకు? NA10లో RSS రీడ్లోకి ఇవ్వడానికి కావాలి. ఫర్ గివింగ్ టు NA10 RSS read, give me some links. సో ఇలా మనకి కొన్ని న్యూస్ ఇచ్చింది అనమాట. మనకి ఇక్కడ అన్ని పని చేస్తాయని గ్యారెంటీ ఉండదు. ఇక్కడ కూడా చెక్ చేసుకుందాం. ఎలా చెక్ చేస్తారు? టెస్ట్ చేసుకుంటారు నోట్ని. ఎలా నోట్ని టెస్ట్ చేస్తారు చూపిస్తాను ఎలా అనేది. ఇంకోటి, మనం తెలుగు న్యూస్ కూడా తీసుకొని రావచ్చు, అది మన ఇష్టం, ఏదైనా తీసుకొని రావచ్చు. మనం ఇక్కడ చెప్పాలి అంతే, ఏది కావాలి మీకు కంటెంట్ అనేలాగా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది చూద్దాం మనం, లేదా ఇది చూద్దాం మనం. డిజిటల్ ట్రెండ్స్ స్లాష్ ఫీడ్, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ యూఆర్ఎల్ అని ఉంది కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అది చూపిస్తాను. ఇక్కడ ఇలా ఉందనుకోండి. దీంట్లో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలో చెప్పాలి. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇది మనం అన్ని పనిచేస్తాయో లేదో అని చెప్పలేం కదా, కాబట్టి ఇది మనకు టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు పైన ఎగ్జిక్యూట్ స్టెప్ అని ఉంది ఒకటి, అక్కడ ఆ ఎగ్జిక్యూట్ స్టెప్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ స్టెప్ క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఏంటంటే నో వైట్ స్పేస్ బిట్వీన్ కాలమ్ 1 అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో నుంచి రావట్లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నుంచి రావట్లేదు అనుకోండి, మళ్ళీ వేరే ఏదైనా చూసుకోండి కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ వర్స్ చూద్దాం. సో ఈ నోట్ ఎగ్జిక్యూట్ అయింది మనకు. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ నోట్లో మనకు కంటెంట్ వచ్చింది అనమాట. మనకు డిఫరెంట్ కంటెంట్ వచ్చింది. ఈ కంటెంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చదవండి. ఇక్కడ టైటిల్, లింక్, పబ్లిష్ డేట్, ఆథర్, కంటెంట్. ఓకే, ఇక్కడ టైటిల్ చూడండి, మైక్రోసాఫ్ట్ ఫైర్స్ 2 more employees ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ పాలెస్టైన్ ప్రొటెస్ట్ అండ్ కాంపస్. ఓకే, మీరు మైక్రోసాఫ్ట్ వన్ మోర్ ఫైరింగ్ అంటే కింద దాని తర్వాత ఏఐ ఉంటుంది అనుకున్నారు కదా, ఏదో అనేది ఉంటుంది అనుకున్నా. ఓకే, మైక్రోసాఫ్ట్ ఏఐ లాంచెస్ ఇట్స్ ఫస్ట్ ఇన్ హౌస్ మోడల్స్. సో ఇలా ఈ రోజు కంటెంట్ అనమాట అది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు మన దగ్గరికి కంటెంట్ వచ్చింది. ఈ కంటెంట్ని కావాలంటే నేను ఎక్కడికైనా పంపించుకోవచ్చు, కావాలంటే నెక్స్ట్ మెయిల్కి కానీ, లేదా వాట్సాప్కి కానీ, టెలిగ్రామ్కి కానీ, ఎలాగైనా పంపించుకోవచ్చు అనమాట మనం. దానికి ఎలా ఏంటనేది చూద్దాం. బట్ మీకు ఒక చిన్న సింపుల్ శాంపుల్ చూపిద్దామని చేశాను అంతే ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు నేను మాన్యువల్గా ట్రిగ్గర్ చేశాను కదా ఇక్కడ. ఎస్ అనోనా? ఎస్. అలా కాకుండా ఇప్పుడు వర్క్ ఫ్లో ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అన్నాం అనుకోండి, ఎగ్జిక్యూట్ చేస్తుంది మనకు. నేను ఇప్పుడు RSS ఫీడ్ దగ్గర క్లిక్ చేశానా? లేదు. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇది క్లిక్ అయింది. ఇది ఏం చేస్తుంది అంటే దాని తర్వాత ఉన్న దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, మాన్యువల్ ట్రిగ్గర్ అనమాట మనకు. ఇలా మాన్యువల్ ట్రిగ్గర్ కాకుండా షెడ్యూలింగ్ కూడా ఉంది మనకు. షెడ్యూలింగ్ ఏంటంటే షెడ్యూల్ చేస్తాం మనం, ఈ టైంకి రావాలి లేదా ఈ టైంకి ఉండాలి నాకు అని షెడ్యూల్ చేస్తే ఆ షెడ్యూలింగ్ ప్రకారంగా వస్తుంది అనమాట. లాస్ట్లో చూద్దాం. అంటే క్లియరా? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నా మీకు, అంటే ఎలా వాడతారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మళ్ళీ నేను ఇంకో నోడ్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మెయిల్ ఎట్లా యాడ్ చేయాలో మీకు తెలియదు, అంటే ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు మెయిల్ అని చెప్పి అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళి చెక్ చేస్తారు? ఎక్కడికి వెళ్ళి చెక్ చేస్తారు? మన నోట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ఆ ప్లస్ దగ్గరికి వెళ్తారు, ప్లస్ క్లిక్ చేస్తారు. ఏం కావాలి మనకు? మెయిల్ కావాలి. చెక్ చేసుకోండి, ఇక్కడ నాకు మెయిల్ ఉంది, ఇక్కడ జీమెయిల్.
క్లిక్ చేయండి. మెయిల్లో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి మళ్ళీ. దాంట్లో ఏం కావాలి? నేనేమన్నా సెండింగ్ ద మెయిల్ అన్నా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? న్యూస్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఎవరికైనా పంపించాలి. సెండింగ్ ద మెయిల్ అంటే ఎక్కడ ఉందా? ఇక్కడ సెండ్ ఏ మెసేజ్. సో ఇక్కడ క్రెడెన్షియల్స్ ఏవో ఒకటి ఫిల్ చేయాలి, బట్ దాన్ని వదిలేసేయండి ఫస్ట్. బట్ ఇక్కడ అర్థమవుతుందా? ఆ క్రెడెన్షియల్స్ ఏం ఫిల్ చేయాలి ఏంటి అనేది నేర్చుకోవాలి మనం ప్రాపర్గా. ఇది అసలు కోడే ఉండదా సార్ అంటే కోడ్ కూడా ఉంటుంది అనమాట. కొన్ని కొన్ని చోట్ల కొంచెం కోడ్ కావాలి మనకు. అలాంటప్పుడు మనం కోడ్ నోడ్ అనే ఒకటి ఉంటుంది మనకు, కోడ్ నోడ్ అని. దీంట్లో కూడా కోడ్ రాయనవసరం లేదు, ఆటోమేటిక్గా ఏఐ ప్రొవైడ్ చేస్తుంది మనకు కోడ్ అంతా. అంటే అక్కడ ఏఐ అసిస్టెంట్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ కోడ్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట మనకు. బట్ చెప్తున్నాను మీకు, ఇస్ క్లియర్? అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా, దీన్ని ఒక వర్క్ ఫ్లో అంటారు. ఏమంటారు? ఒక వర్క్ ఫ్లో అనమాట. ఈ వర్క్ ఫ్లో ఏం చేస్తుంది? మనం వర్క్ ఫ్లోని ట్రిగ్గర్ చేయగానే ఇంటర్నెట్లోకి వెళ్ళి కంటెంట్ తెచ్చుకొని దాన్ని మెయిల్కి పంపిస్తుంది. ఇప్పుడు పంపించట్లేదు, కానీ పంపిస్తే. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? సో ఇది ఒక వర్క్ ఫ్లో అనమాట. ఇది ఏజెంట్ ఏం కాదు. ఇది ఎందుకు ఏజెంట్ కాదు? ఇది ఏ ఎన్విరాన్మెంట్ని పర్సిస్ట్ చేయట్లేదు. ఊరికే కంటెంట్ తీసుకొని వస్తుంది, కంటెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, అంతే. ఇది ఆటోమేషన్ వర్క్ ఫ్లో అంతే. అంటే మన ఇన్స్టిట్యూట్లో ఏదానికన్నా ఒక ఫ్లో ఉంది, ఆ ఫ్లోని ఆటోమేట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంతే దీంట్లో. అర్థమవుతుందా? నేను మనం ఏ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఏం డిస్కస్ చేసాం? ఏ ఏజెంట్స్ అంటే ఏంటి? ఒక మెషిన్ ఒక టాస్క్ చేస్తుంది, ఆ టాస్క్ ఒక ఎన్విరాన్మెంట్ని పర్సీవ్ చేసి థింక్ చేసి దాని నుంచి రెస్పాండ్ అవ్వగలిగితే అప్పుడు అది ఏజెంట్. ఇక్కడ ఏం థింకింగ్ లేదు, ఇక్కడ నెట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చేస్తుంది అంతే. ఇంకోటి, మనం ఏజెంట్ని క్రియేట్ చేయాలంటే మధ్యలో ఏదో ఒక ఎల్ఎల్ఎం వాడాలి. ఇక్కడ వాడుతున్నాం ఏదైనా? లేదు. కాబట్టి ఇది ఏజెంట్ ఏం కాదనమాట. ఇది ఏంటంటే ఒక వర్క్ ఫ్లో అంతే. అలా మనం ఎన్ఎట్లైన్లో ఏజెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్లోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా వర్క్ ఫ్లో అంటే ఏంటనేది? అంటే మనం ఒక వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయడం కోసం ఒక పని చేస్తాం, దాన్ని ఆటోమేట్ చేస్తున్నాం అంతే. ఇది మనం కోడింగ్ రాసి చేయొచ్చు కావాలంటే. పైథాన్లో వెబ్ స్క్రాపింగ్ ఉంటుంది, బ్యూటిఫుల్ సూప్ అని ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ ద్వారా స్క్రాప్ చేసి మనం ఆ కంటెంట్ని మనం మెయిల్కి పంపించచ్చు అనమాట. అర్థమవుతుందా? అంటే పంపించచ్చు అని చెప్తున్నా. అది ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆటోమేట్ చేస్తున్నాం అంతే. అర్థమవుతుందా? బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఏజెంట్. ఎందుకంటే దీంట్లో మనకి ఏ ఎల్ఎల్ఎంని యూజ్ చేయలేదు కాబట్టి. ఒక ఎల్ఎల్ఎంని యూజ్ చేస్తేనే అది ఏజెంట్ లాగా క్రియేట్ అవుతుంది మనకు. ఎందుకంటే ఎల్ఎల్ఎం థింక్ చేయగలదు, రెస్పాండ్ అవ్వగలదు. అదే కదా కావాల్సింది మనకు కూడా. ఇంకోటి, ఒక ఎన్విరాన్మెంట్ని పర్సీవ్ చేయగలదు. ఎలా పర్సీవ్ చేస్తుంది? మనం రోల్ బేస్ ఇస్తున్నాం అక్కడ. యాక్ట్ యాజ్ ఏటీఎస్ స్కానర్. దెన్ ఆ ఏటీఎస్ స్కానర్ యొక్క ఎన్విరాన్మెంట్ అంతా పర్సీవ్ చేస్తుంది. అర్థమవుతుందా? క్లియరా? ఓకే. సో మనం ఇంకో వర్క్ ఫ్లో క్రియేట్ చేద్దాం ఇప్పుడు క్రియేట్ చేసే వర్క్ ఫ్లో వచ్చేసి ఇది ఏటీఎస్ స్కానర్. ఓకే, క్లియర్ కదా? ఇది ఎట్లా నోట్స్ తీసుకోవాలి, ఎట్లా కనెక్ట్ చేయాలి నోట్స్ అనేది. ఇలా నోట్స్ని మనం మల్టిపుల్ కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. మనం కావాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ చేయొచ్చు. ఓకే, మల్టిపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు ఎలాగైనా. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి ఒక కంటెంట్ వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఒక కంటెంట్ వస్తుంది. ఓకే, ఆరోస్ అంతే. ఆరోస్ని చూస్తే అర్థమవుతుంది మీకు. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ అనోనా? ఎస్. ఓకే. సో ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో అంతా మీరు సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నిన్న నాకు ఒక డౌట్ అడిగారు ఎవరో. మీరేనా డౌట్ అడిగింది? అదేంటి ఇంకోసారి చెప్పండి. ఆటోమేట్ చేసుకున్న తర్వాత రోజు వస్తాయా నాకు మెయిల్స్ లేదా అని. నేనేం చెప్పానంటే దాన్ని షెడ్యూల్ చేసుకోవాలి అని చెప్పాను. షెడ్యూల్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక యాక్టివ్ బటన్ ఉంటుంది, యాక్టివ్ బటన్ క్లిక్ చేయండి అని చెప్పాను కదా. ఇది ఇది సో ఇప్పుడు ఇది ఇన్యాక్టివ్లో ఉందన్నమాట. అంటే ఇక్కడికి వచ్చి మనం దీన్ని మాన్యువల్గా టెస్ట్ చేసుకొని చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్గా వర్క్ అవ్వదు ఒకవేళ షెడ్యూలింగ్ ఇచ్చిన. ఇది ఆటోమేటిక్గా వర్క్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఇన్యాక్టివ్లో ఉన్నది యాక్టివ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఇది ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వర్క్ ఫ్లోలో. యాక్టివ్ చేసినా అది వర్క్ అవ్వదు కాబట్టి అది రావట్లేదు అంతే. మనం ప్రాపర్ వర్క్ ఫ్లో క్రియేట్ చేసామనుకోండి షెడ్యూలింగ్తో, అప్పుడు ఈ బటన్ మనకు ట్రిగ్గర్ అవుతుంది, దీన్ని ఆన్ ఆఫ్ చేసుకుంటాం మనం. అర్థమవుతుందా? నేను ప్రైసింగ్ కూడా చూపించాను మీకు. 2000 రూపీస్కి మనం 2.K వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసుకోవచ్చు అని. అంటే 2 వర్క్ ఫ్లోస్ యాక్టివ్లో పెట్టుకోవచ్చు అనమాట మనం. అర్థమవుతుందా? ఓకే, క్లియర్ కదా? దీనికి ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు అనమాట వర్క్ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఆర్ఎస్ఎస్ వెబ్ స్క్రాపింగ్ అని చెప్దాం.
క్లియర్. దెన్ పర్సనల్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఏ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేశారో అన్ని వర్క్ ఫ్లోస్ ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళొచ్చు. క్రెడెన్షియల్స్ ఏంటని చూపిస్తాను నెక్స్ట్. మెయిల్ వస్తుంది కదా, మెయిల్ వచ్చినప్పుడు చూపిద్దాం. ఇప్పుడు నేను ఏమని చెప్పాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు నన్ను అడుగుతున్నారు అనమాట, నా మెయిల్లో నా మెయిల్ని హ్యాండిల్ చేయని చెప్పేసి. అప్పుడు మీరు నాకు ఏం చేయాలంటే మీ పాస్వర్డ్ మీ యూజర్ నేమ్ రెండు ఇవ్వాలి నాకు. ఇస్తేనే అప్పుడు నీ మెయిల్ అంతా నేను హ్యాండిల్ చేసుకోగలను. నువ్వు అదే థింగ్ ఇప్పుడు N89 అడుగుతున్నావు అనుకోండి, N89కి ఏం చేయాలంటే నీ మెయిల్ యొక్క యాక్సెస్ ఇవ్వాలి. అర్థమవుతుందా? పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇవ్వరు, బట్ అథెంటికేషన్ చేస్తారు. చూపిస్తాను ఏంటనేది, ఎట్లా అనేది. ఇస్ ఇట్ క్లియర్? అంటే మన మెయిల్ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా తీసుకొని ఇచ్చేస్తున్నాం అనమాట దానికి. అందుకే కొత్తది క్రియేట్ చేసుకోండి, ఉన్నది వాడొద్దండి ఏం చెప్పాను, ఎందుకంటే దానికి ఇచ్చేస్తున్నాం. మీ పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉంటే మరి బాగుంటుంది కదా అక్కడ. సో కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈవెన్ మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఏఐకి ఏదైనా థింగ్స్ కనెక్ట్ చేస్తున్నారంటే దాన్ని కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేసుకోండి. రీసెంట్గా రెప్లెట్ ఒక డేటాబేస్ని డిలీట్ చేసింది అని చూసారు కదా, గుర్తుందా? డిలీట్ చేసేదే కాకుండా దొంగ డేటాబేస్ దాంట్లోకి యాడ్ చేసి ప్రిటెండ్ చేస్తుంది అది డేటాబేస్ ఉందని అట్లా. అర్థమవుతుందా? సో దే కెన్ థింక్, కాబట్టి దానికి తెలుసు. అర్థమవుతుందా? ఓకే. రీసెంట్గా ఈరోజు నేను మార్నింగ్ ఒక వీడియో చూసా. చాట్‌జీపీటీని తను 1,000,000 నెంబర్స్‌ని కౌంట్ చేయని అడుగుతున్నాడు అనమాట. అది కౌంట్ చేయకోకుండా అడ్డు చెప్తుందనమాట. 1,000,000 నేను కౌంట్ చేయలేను, ఎందుకంటే అది నాకు 3 డేస్ పడుతుంది, అది వేస్ట్ ఆఫ్ ద టాస్క్, నీకేం యూజ్ లేదు, నేను చేయను అని చెప్తుందనమాట. నాకు యూజ్ ఉంటుంది నువ్వు చెయ్యి అంటే నేను చేయలేను అది. నా నా మీద కావాలంటే ఏదో రిపోర్ట్ చేసుకో, ఏదైనా చేసుకో, కానీ నేను చేయలేను అది, ఎందుకంటే ఇది 3 డేస్ పడుతుంది, బట్ అది కూడా యూజ్లెస్ టాస్క్ అని. అర్థమవుతుందా? దీన్ని ఎందుకు ఇలా రెస్పాండ్ అవ్వేలాగా పెట్టారో ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎందుకంటే నువ్వు 3 డేస్ ఊరికే కౌంట్ చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, ఇక నీకు ఒక మెసేజ్ నీకు రావాలి అనుకుంటున్నప్పుడు మనకు అక్కడ సర్వర్స్ బర్న్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇప్పుడు 3 రోజులు కంటిన్యూస్గా నీ చాట్ జీపీటీ రావాలనుకుంటున్నప్పుడు నీకు ఫ్రీగా ఇస్తున్నాడు అది, నువ్వేం పే చేయట్లేదు కదా. ఇప్పుడు అక్కడ సర్వర్స్ బర్న్ అవుతాయి, వాళ్ళకి డబ్బులు కావాలి. అందుకే హెవీ ఇంటెన్సివ్ టాస్క్ ఊరికే ఇయ్యరు అనమాట. అందుకే మీకు ఇమేజెస్ కూడా కొన్ని ఎందుకు ఇస్తున్నారంటే సర్వర్స్ బర్న్ అవుతాయి. అక్కడ సర్వర్స్ బర్న్ అవుతాయంటే కాలిపోతాయని కాదు, సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి. దానికి డబ్బులు కావాలి. అర్థమైందా? కాబట్టే లిమిటేషన్స్ పెడతారనమాట. మీ ట్రయల్ వర్షన్ రోజుకి ఇంత యూజ్ చేసుకోండి, ఫ్రీ వర్షన్ అయితే. అదే మీరు ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవాలంటే అప్గ్రేడెడ్ వర్షన్కి వెళ్ళు అని. సరే, ఇప్పుడు ఇంకో వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ వర్క్ ఫ్లోస్ దగ్గరికి వచ్చిన తర్వాత క్రియేట్ వర్క్ ఫ్లో మీద క్రియేట్ చేస్తే మళ్ళీ మనకు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయడానికి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేద్దాం. మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి వర్క్ ఫ్లోలో? ఫస్ట్ ఏటీఎస్ స్కానర్స్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? సో మనకి కంటెంట్ కావాలి, ఫస్ట్ రెజ్యూమ్ కావాలి, జేడీ కావాలి. అర్థమవుతుంది? ఏం కావాలి? రెజ్యూమ్ కావాలి, జేడీ కావాలి. దీన్నే రెఫరెన్స్ లాగా తీసుకోండి, మీరు పెద్ద కష్టపడిన అవసరం లేదు. ఏం కావాలి మనకు? ఫస్ట్ రెజ్యూమ్ కావాలి, జేడీ కావాలి. సో కాబట్టి మనకు ఫార్మ్స్ కావాలి. ఓకే, ఫార్మ్స్ తీసుకోవడానికి దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్. ఓకే, ఫార్మ్స్ తీసుకోవడానికి దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ అనమాట. బట్ మనం N8Nలో ఉన్న డిఫాల్ట్ ఫామ్ని ఒకటి వాడతాం. ఓకే, దాని పేరు ఏంటి? ఆన్ ఫార్మ్ సబ్మిషన్. సో ఎలా యాడ్ చేస్తారు? క్లిక్ చేస్తారు, ఆన్ ఫార్మ్ సబ్మిషన్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు దాన్ని. ఏవైతే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారో పీపుల్, వాటిని పైన చూపిస్తారు. ఓకే, ఆన్ ఫార్మ్ సబ్మిషన్లో మనకు ఇక్కడ అడుగుతుంది అనమాట. మనకు ఏమిటంటే ఏవేవి నువ్వు సబ్మిట్ చేయాలనుకుంటున్నావో అడుగుతుంది. దాంతోపాటు ఫామ్కి నేమ్ ఇవ్వాలి, ఏం నేమ్ ఇవ్వాలి అనేది కూడా అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అథెంటికేషన్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అప్లోడ్ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదైనా లాగిన్ అయ్యి కీ ప్రొవైడ్ చేయాలని అడుగుతుంది అనమాట. వద్దు, లింక్ ఉంటే ఆటోమేటిక్గా అప్లోడ్ చేయాలి వాళ్ళంతే, వాళ్ళని కష్టపెట్టకూడదు మనం. కాబట్టి అథెంటికేషన్ నన్ను. ఫామ్ టైటిల్ అంట. ఏం పెడదాం ఫామ్ టైటిల్? రెజ్యూమ్ స్కానర్. డిస్క్రిప్షన్ అప్లోడ్ పీడిఎఫ్ ఫైల్ ఓన్లీ. అంటే నేను ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ని మాత్రమే తీసుకుంటా, కాబట్టి ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను అక్కడ. ఏమని? మీరు పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే అప్లోడ్ చేయండి అని. ఓకే, ఇంకా మీకు ఏదైనా సైజ్ లిమిటేషన్స్ ఉన్నాయనుకోండి, సైజ్ లిమిటేషన్స్ కూడా చెప్పచ్చు అక్కడ. ఇంత సైజ్ లిమిటేషన్స్లోనే అప్లోడ్ చేయండి అని ఒక ఇన్ఫర్మేషన్.
దెన్ నెక్స్ట్ మనకు ఫామ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఫామ్లో నుంచి తీసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అనేది ఏవేవి తీసుకోవాలి మనం రెజ్యూమ్ తీసుకోవాలి జేడి తీసుకోవాలి. సో కాబట్టి చెప్పాలన్నమాట మనకి ఏవేవి కావాలి అనేది. సో యాడ్ ఫామ్ ఏం కావాలి ఫామ్ యొక్క నేమ్ ఏంటి రెజ్యూమ్. రెజ్యూమ్ ఇప్పుడు రెజ్యూమ్ అనేది టెక్స్ట్ లాగా ఉంటుందా ఎలా ఉంటుంది ఫైల్ ఫైల్ లాగా ఉంటుంది. ఆ ఫైల్ మల్టిపుల్ ఫైల్స్ కావాలా సింగిల్ ఫైల్ కావాలా సింగిల్ ఫైల్ కావాలి నాకు కాబట్టి మల్టిపుల్ ఫైల్స్ వద్దు. ఆ ఫైల్ ఎలా ఉంటుంది ఎక్స్టెన్షన్స్ అంటే తెలుసా మీకు ఎక్స్టెన్షన్స్ అంటే మనకు ఫైల్ నేమ్ తర్వాత వచ్చే ఏదైతే డాట్ తర్వాత ఉంటుందో దాన్ని ఎక్స్టెన్షన్స్ అంటారు. ఇప్పుడు పీడిఎఫ్ అన్నారు అనుకోండి డాట్ పీడిఎఫ్ ఉంటుంది. ఇమేజ్ అన్నారు అనుకోండి డాట్ జేపీజీ డాట్ పిఎన్జీ డాట్ జేపీఈజీ డాట్ ఎస్పీజీ ఇవన్నీ ఉంటాయి మనకు. అదే ఆ, ఏమంటారు దాన్ని మ్యూజిక్ అనుకోండి డాట్ ఎంపీ3. ఇలా మనకు ఫైల్స్కి ఫోల్డర్స్కి తేడా ఏంటంటే ఇదే అనమాట. ఫోల్డర్కి ఎక్స్టెన్షన్స్ అర్థమవుతుందా ఫోల్డర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్టెన్షన్స్ ఫైల్ విల్ హ్యావ్ ఎక్స్టెన్షన్స్. అందుకే ఫోల్డర్స్ డిఫరెంట్ టైప్స్ ఉండవు ఒకటే ఫోల్డర్ ఉంటుంది. ఫైల్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆ డిఫరెంట్ టైప్సే ని ఎలా మనం రికగ్నైజ్ చేస్తాము అంటే ఈ ఎక్స్టెన్షన్స్ ద్వారా. అర్థమవుతుందా సో ఇక్కడ మనం ఏది వాడాలి అని చెప్పాలన్నమాట. మనకి ఏం కావాలి డాట్ పీడిఎఫ్ కావాలని చెప్తున్నాం. సో ఇది రిక్వైర్డ్ ఖచ్చితంగా ఇవ్వాలా యూజర్ ఇవ్వకపోతే మనం ఏదైనా ఎర్రర్ చెప్పాలా అంటే అవును కదా రెజ్యూమ్ ఖచ్చితంగా కావాల్సిందే కదా కాబట్టి రిక్వైర్డ్ ఖచ్చితంగా కావాల్సిందే నాకు. దెన్ ఇదొకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి జాబ్ డిస్క్రిప్షన్ జేడి అని రాద్దాం. ఓకే దెన్ టెక్స్టే కదా ఇది ప్లేస్ అవసరం లేదు ప్లేస్ హోల్డర్ ఏమి ఇదే కదా కావాల్సింది అంతే కదా. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ కొంచెం పూర్తి పేరు రాద్దాం కంటెంట్ అని రాద్దాం. ఓకే సో మనం ఇది కూడా రిక్వైర్డా కాదా రిక్వైర్డ్ కాబట్టి రిక్వైర్డ్ అని క్లిక్ చేస్తున్నాం. దెన్ అంతే ఇంకేమైనా కావాలా ఈ రెండే కదా కావాల్సింది ఇంకా ఎస్ అనునా ఎస్. దెన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ టెస్ట్ అని ఉంది కదా దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయగానే మనం రాసిన థింగ్స్ అంతా చూపిస్తుంది ఒకసారి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. కావాలంటే ఇప్పుడు ఒకసారి అప్లోడ్ చేసుకోండి కావాలంటే. సో నా దగ్గర రెజ్యూమ్ ఉంది జేడీని తీసుకున్నామండి కావాలంటే. లొకేషన్ వద్దు రెండు చాలు. ఓకే మరి ఇక్కడికి వెళ్ళారనుకోండి కంటెంట్లో నా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నా. దెన్ సబ్మిట్ చేయగానే ఫామ్ సబ్మిట్ అయింది. దెన్ యూ గో దేర్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ ఏమైందంటే మీకు మనం ఏది అప్లోడ్ చేసాం ఎన్కే రెజ్యూమ్ అప్లోడ్ చేసాం. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనం డేటా ఎలా చూడాలనేది ఉంటుంది. మనకి ఇక్కడ టేబుల్ రూపంలో అన్నా చూసుకోవచ్చు లేదా జేసాన్లో అన్నా చూసుకోవచ్చు అనమాట మనం. సో జేసాన్లో చూసుకున్నాం అనుకోండి మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఈ రెజ్యూమ్ ఉంది కదా ఈ రెజ్యూమ్ అంతా ఫైల్ ఇది. ఈ కంటెంట్ ఉంది కదా ఈ కంటెంట్ అంతా ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసిన కంటెంట్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ అంటే మనం ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేసేసాం అంటే మనకు ఫామ్ సబ్మిషన్ కావాలి ఆ ఫామ్ సబ్మిషన్ క్రియేట్ చేసుకున్నాం అది ప్రాపర్గా వర్క్ అవుతుంది కూడా. అర్థమవుతుందా క్లియరా ఏంటనేది అంటే మనకు రెజ్యూమ్ వస్తుంది దాని తర్వాత జేడీ కూడా వస్తుంది కదా ఇక్కడ జేసాన్లో. ఎప్పుడైనా మీరు జేసాన్ దగ్గరికి వెళ్ళండి మీకు ఈజీ కనపడుతుంది మీకు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. టేబుల్ దగ్గరికి వెళ్ళినా కనపడుతుంది ఇది రెజ్యూమ్ ఇది కంటెంట్. బట్ జేసాన్ ఈజ్ అ ప్రాపర్ థింగ్ యూ కెన్ అంటే మనం చూడడానికి ఈజీగా ఉంటుంది అనమాట జేసాన్ అనేది. ఓకే క్లియర్ కదా ఇది ఫస్ట్ది అందరికీ ఏం చేయాలనేది. దెన్ సెకండ్ స్టెప్ ఏంటి మనకు సెకండ్ స్టెప్ ఏంటి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దేన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అర్థమవుతుందా దేని నుంచి ఫామ్ సబ్మిషన్ నుంచి పీడిఎఫ్ తీసుకొని ఆ పీడిఎఫ్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనకి ఏముంది ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఫైల్ అనే ఒక నోడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను కదా ఇదంతా మనం పైథాన్లో చేయొచ్చు. పైథాన్లో లైబ్రరీస్ ఉంటాయి పీడిఎఫ్ రీడర్స్.
పీడిఎఫ్ రీడర్స్ తీసుకొని ఆ పీడిఎఫ్ రీడర్స్ ద్వారా ఒక ఫైల్ అప్లోడ్ చేస్తే దాంట్లో ఉన్న టెక్స్ట్ మొత్తం అంతా తీసుకోవచ్చు అనమాట కావాలంటే మనం. అర్థమవుతుందా? అక్కడ చేసేదాన్ని అంతా మనం ఇప్పుడు ఆటోమేట్ చేస్తున్నాం ఇక్కడ అంతే. ఇప్పుడు ఎల్ఎల్ఎం ఉంది కదా, ఇక్కడ ఎల్ఎల్ఎం నెక్స్ట్ మనం వాడతాం కదా. మీకు నేను ఏపీఐస్ ద్వారా ఎల్ఎల్ఎంని ఎలా వాడాలనేది చూపించాను నేను. జెమినై దగ్గరికి వెళ్ళి జెమినైలో ఏపీఐ తీసుకొని వచ్చి దాన్ని ఎలా నెక్స్ట్ కూడా చూపిస్తాను. బట్ చెప్తున్నాను అంతే. అంటే మనం కోడింగ్లో ఏదైతే చేయగలమో అదంతా మళ్ళీ ఇక్కడ చేయగలుగుతున్నాం. అర్థమవుతుంది? అందుకే ఇది ఆటోమేషన్ టూల్. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఫైల్. ఏ ఫైల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి మనం? పీడిఎఫ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి పీడిఎఫ్. ఓకే. సో ఇక్కడ మనకు బైనరీ ఫీల్డ్ ఇన్పుట్ ఉంది కదా. మన బైనరీ ఫీల్డ్ ఇన్పుట్లో మనకు కావాల్సింది ఏంటంటే రెజ్యూమ్. ఇక్కడ ఈ పేరు ఉంది కదా, అదే పేరే. రెజ్యూమ్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటెంట్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, టెక్స్ట్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రాపర్గా. నిఖిల్ ఈమెయిల్ వచ్చేసి ఇది, కాంటాక్ట్ నెంబర్ ఇది, వాళ్ళ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇది. అంటే దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ అనమాట ఇవన్నీ. అర్థమవుతుందా? సో ఇలా తన ఎక్స్పీరియన్స్ ఏంటి ఇదంతా మనకు టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ ఎక్కడ వచ్చింది మనకి? ఇక్కడ టెక్స్ట్ అనే దాంట్లో వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓకే. అంటే ఒక స్టెప్ కంప్లీట్ అయింది అనమాట మనకు. ఏం కంప్లీట్ అయింది? ఫామ్ సబ్మిట్ చేసాం. ఆ ఫామ్ సబ్మిట్ చేసిన దాంట్లో రెజ్యూమ్ ఉంది, ఇంకొకటి జేడి ఉంది. రెజ్యూమ్ని మనం ఇప్పుడు తీసుకొని ఆ రెజ్యూమ్లో ఉన్న పీడిఎఫ్లో ఉన్న ఫైల్ని మొత్తం అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి టెక్స్ట్లోకి తీసుకొని వచ్చాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆ రెండింటిని కలపాలి. ఏదేది? రెజ్యూమ్ని, జేడీని. ఐ గెటింగ్ మై పాయింట్? ఎస్ అను? ఎస్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఏం వాడాం ఇక్కడ దానికోసం మనం? మర్జర్. మర్జర్ అంటే ఏంటంటే 2 నోట్స్ ఉంటాయి కదా, ఆ 2 నోట్స్ని కలపడానికి యూజ్ అయ్యేదాన్ని మర్జర్ అంటారు. అర్థమవుతుందా? ఓకే, చూడండి. మర్జర్ ఇది మర్జ్ మల్టిపుల్ స్ట్రీమ్స్ వన్స్ డేటా ఫ్రమ్ ద బోత్ ఈజ్ అవైలబుల్. సో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకి ఎన్ని నోట్స్ నుంచి కావాలి మనకు? 2. కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఓకే, ఇది ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేయొద్దండి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ తీసుకొని వస్తున్నాం ఇక్కడికి కదా. ఎక్కడి నుంచి? డైరెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకొని వస్తాం. దీంట్లో నుంచి జేడీ తీసుకుంటా నేను. అర్థమవుతుందా? దీంట్లో నుంచి నాకు ఏమంటారు, కంటెంట్ తీసుకుంటాను అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే దీంట్లో కూడా రెజ్యూమ్ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మర్జర్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ మర్జర్ చేసినప్పుడు ఏమవుతుందంటే రెజ్యూమ్ 2 సార్లు రిపీట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం మార్చుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడికి తీసుకొని వెళ్తాం. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు నాకు రెండు ఉండాలి అని చెప్పాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఆ 2 దానిలలో నుంచి ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జేసార్ చూసారనుకోండి, ఒకటి కంటెంట్, ఇంకోటి టెక్స్ట్. కంటెంట్ అంటే ఏంటి? పీడిఎఫ్ ఫైల్. సరే, పీడిఎఫ్ ఫైల్ కాదు, జేడి అనమాట. ఓకే, అదే టెక్స్ట్ అంటే ఏంటి? పీడిఎఫ్. అర్థమవుతుందా? సో ఈ 2 ఉన్నాయి. క్లియర్ ఇక్కడ వరకు? అంటే ఇప్పుడు మనం రెండింటిని కలిపాము. కానీ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ కదా. మల్టిపుల్ ఐటమ్స్ అంటే ఏదేదో ఉన్నాయి, ఎంత చేద్దాం. నాకు ఇదంతా అవసరం లేదు. ఎందుకు ఇదంతా? నాకు కావాల్సింది ఏంటి? ఈ టెక్స్ట్ కావాలి, ఈ కంటెంట్ కావాలి, అంతే. ఈ 2 కావాలి. టెక్స్ట్ రెసిపీ నుంచి కావాలి, కంటెంట్ ఇది కావాలి. అర్థమవుతుందా? అందుకు మనం ఏం చేస్తాము అంటే ఎడిట్ ఫీల్డ్ అనే ఒక నోట్ని తీసుకుంటాం. ఎడిట్ ఫీల్డ్ అంటే మన నోట్స్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. మనం ఏం తీసుకుంటున్నా? ఎడిట్ ఫీల్డ్. ఏంటది? ఎడిట్ ఫీల్డ్. అదే డైరెక్ట్గా కోడ్ నోట్ తీసుకోవచ్చు. కోడ్ రాసి ఇదన్నంతా
టూ థింగ్స్ లాగా కన్వర్ట్ చేయమని చెప్పొచ్చు. బట్ మనం ఫస్ట్‌లో కాంప్లికేషన్ చేయకోకుండా సింపుల్ సింపుల్ చేయడానికి చేస్తున్నాం. యాక్చువల్‌గా ఇన్ని అవసరం లేదనమాట మనకి. మనకి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఇంకోటి ఇక్కడ ఇంకోటి చేయొచ్చు మళ్ళీ. అంటే స్టార్టింగ్‌లోనే ఇక్కడ నుంచి మనం 2 తెచ్చుకోకుండా ఇక్కడే ఎడిట్ నోడ్ రాసి దాని నుంచి మనం మర్జ్ చేయొచ్చు కావాలంటే. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఎడిట్ నోడు, ఇక్కడ నుంచి ఎడిట్ నోడు, ఈ 2 దాన్ల నుంచి ఎడిట్ చేసి దాన్ని మర్జ్ చేయొచ్చు. ఓన్లీ మనకు జేడీ ఇది మాత్రమే వస్తాయి. అర్థమవుతుందా? బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఫస్ట్‌లో ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ సింపుల్‌గా ఉండాలి. అందుకు సింపుల్‌గా చేస్తున్నాను అనమాట. దీన్ని ఇలానే చేయనవసరం లేదు. థింగ్స్ కామన్. మనకేంటి ఇక్కడ నుంచి రెజ్యూమ్ తీసుకొని రావాలి. ఇది ఎల్ఎల్ఎంకి పంపియాలి, మెయిల్‌కి పంపియాలి. ఎలా తీసుకొని వస్తావు, ఎలా పంపిస్తావు అనేది నీ ఇష్టం. అర్థమవుతుందా? ఇది కామన్ అనమాట మనకు. ఇది నీ ఇష్టం అనమాట. నువ్వు ఇప్పుడు ఫార్మ్ సబ్మిషన్ యూస్ చేసుకొని ఇలా చేస్తున్నావు. చేసుకో, ప్రాబ్లం ఏం లేదు. లేదు గూగుల్ డ్రైవ్ నుంచి అప్లోడ్ చేసుకుంటున్నావు. చేసుకో, ప్రాబ్లం ఏం లేదు. అది నీ ఇష్టం. లేదా ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నావు. నీ ఇష్టం మొత్తం అంతా ఎట్లైనా చేయొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను సింపుల్‌గా ఉండడం కోసం ఈజీ తీసుకున్నాను అంతే. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. సో నెక్స్ట్ ఏం కావాలి? ఎడిట్ ఫీల్డ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంతకు ముందున్న ఫీల్డ్స్‌లో అన్నిటిని వదిలేసి నాకు కావాల్సింది మాత్రమే తీసుకోవాలి కదా! అవునా కాదా? అవును. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నాకు ఒక 10 ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. దాన్ని ఫిల్టర్ చేసి నాకు 2 ఐటెమ్స్ మాత్రమే కావాలని చెప్పేదే ఎడిట్ ఫీల్డ్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ అది చేయడానికి మనం ఏం చేయాలంటే మాన్యువల్ మ్యాపింగ్ చేయాలి. ఏం చేయాలి? మాన్యువల్ మ్యాప్. అంటే మనం చెప్పాలన్నమాట నాకు ఏ ఫీల్డ్ కావాలి అనేది. అర్థమవుతుందా? చెప్పాలి అనుకున్నప్పుడు మనం చెప్పాలి కదా ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ అడుగుతుంది ఏం కావాలి మరి? ఫీల్డ్ అంటే అక్కడున్న ఐటమ్స్. అర్థమైంది. కంటెంట్ ఒక ఫీల్డ్, టెక్స్ట్ ఒక ఫీల్డ్, అలా ఫీల్డ్స్ అన్నమాట. ఇవన్నీ ఫీల్డ్స్. ఇదంతా ఫీల్డ్, ఇదంతా ఫీల్డ్, ఇదంతా ఫీల్డ్సే అన్నమాట మనకు. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో ఇప్పుడు సీట్. నాకిప్పుడు ఏం కావాలి అంటే ఫస్ట్‌లో రెజ్యూమ్. ఓకే. రెజ్యూమ్. రెజ్యూమ్ కావాలని పేరు రాస్తున్నారు. వాల్యూలో రెజ్యూమ్‌కి కావాల్సిన కంటెంట్ యాడ్ చేయాలి. కాపీ చేసుకొని యాడ్ చేయకూడదనమాట. చేసుకోవచ్చు అట్లా కూడా. బట్ అవసరం లేదు. ఎందుకంటే డైనమిక్‌గా రాదప్పుడు. ఒకటే రెజ్యూమే ఉంటది కదా అప్పుడు. డైనమిక్‌గా కావాలంటే మీకు ఆ ఫీల్డ్‌ని పంపియాలి. సో ఇప్పుడు ఇక్కడ రెజ్యూమ్ దేంట్లో ఉంది? ఈ టెక్స్ట్ కదా! కాబట్టి మీరేం చేస్తారంటే టెక్స్ట్‌ని డ్రాగ్ చేసి దీంట్లో యాడ్ చేయండి అంతే. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం చేయాలంటే మీరు దీని దగ్గరికెళ్లారనుకోండి. దీని దగ్గరికెళ్తే మీకు ఇక్కడ డ్రాగ్ చేసే ఒక ఆప్షన్ ఇస్తది. దాన్ని తీసుకొనెళ్లి అక్కడ డ్రాగ్ చేయొచ్చు. ఇంకో ఫీల్డ్ కావాల్సింది ఏంటి? జేడీ. దీనికి జేడీ అని పేరు రాద్దాం. మన ఇష్టం ఏ పేరైనా రాయొచ్చు. దీనికి రెజ్యూమ్ అని ఇప్పుడు మనం మ్యాప్ చేస్తున్నాం ఇక్కడ మాన్యువల్‌గా. సో అక్కడి నుంచి కంటెంట్ ఏదైనా తీసుకొని మాన్యువల్‌గా మ్యాప్ చేసుకోవచ్చు కావాలంటే. దెన్ దీంట్లోకి కావాల్సింది ఏంటి? కంటెంట్. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో ఒకటి జేడీ వస్తుంది మనకు. ఇంకోటి రెజ్యూమ్ వస్తుంది మనకు. ఓకే. ఈ 2 ఉన్నాయి. బట్ ఈ రెండిట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్న వర్క్ ఫ్లోలో ఈజీగా ఉండడం కోసం నేనే ఎక్స్‌టెన్సివ్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాం అక్కడ మనం. బట్ అవి మనకి నెగ్లిజిబుల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. దాంట్లో మనం పట్టించుకోనవసరం అవసరం లేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? రెజ్యూమ్ ఉంది. ఓకే. దాని తర్వాత టెక్స్ట్ ఉంది. 2 ఉన్నాయి. ఐ మీన్ జేడీ ఉంది, రెజ్యూమ్ కూడా ఉన్నాయి. 2 ఉన్నాయి. అవే కదా కావాల్సింది మనకు. అర్థమవుతుందా? ఇక్కడ జేడీ అంటే మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ ఈస్ సీకింగ్ ఫర్ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ ప్యాషనేట్. జేడీ అంటే నిఖిల్ సంథింగ్ సంథింగ్ ఈస్ లుకింగ్ సంథింగ్ సంథింగ్ ఇదంతా. క్లియరా? అంటే ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తున్నాయి ఇక్కడ? ఏమొస్తున్నాయి? జేడీ వస్తుంది. రెజ్యూమ్ కూడా ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. ఇది మీకు ఈ స్ట్రక్చర్ ఎలా ఉందని చూపిస్తాను. ఇలా ఉంది. దీంట్లో ఇలా వచ్చిందనమాట మనకి స్ట్రక్చర్. ఇదంతా ఒకటి. ఇదంతా ఒక నోడ్ నుంచి వచ్చింది. ఇదంతా ఒక నోడ్ నుంచి వచ్చిందనమాట మనకు.
సో ఇప్పుడు దీంట్లో ఏముందంటే ఒక దాంట్లో రెజ్యూమ్ నల్ అని ఉంది ఒక దాంట్లో, ఇంకోటి జేడి ఉంది, ఎగ్జిస్టెడ్ అనమాట జేడి. ఇంకో దాంట్లో ఏముందంటే దీని రివర్స్, రెజ్యూమ్ ఉంది, జేడి నల్ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఒక వర్క్ ఫ్లో నుంచి ఒకటే కదా వచ్చేది మనకు, ఒక వర్క్ ఫ్లో నుంచి ఒకటే వస్తున్నాయి కాబట్టి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక సింగిల్ ఎంటిటీ లాగా చేయాలని. ఎలా చేయాలి? ఒక సింగిల్ ఎంటిటీ లాగా అంటే ఏంటంటే ఈ రెజ్యూమ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ జేడి తీసుకొని ఈ జేడీకి ఇది పంపించాలి, కామా ఈ రెజ్యూమ్ ఇది తీసుకొని ఈ రెజ్యూమ్కి ఇది పంపించాలి. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉందనుకో అప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఎస్ అనా? ఎస్. సో ఇలా చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడానికి మనం కోడ్ నోడ్ అనేది యూస్ చేస్తాం. కోడ్ యూస్ చేసి కోడ్ రాస్తాం. అంటే మనం కోడ్ రాయనవసరం లేదు, అదే రాస్తుంది. మనం చెప్పాలన్నమాట ఏం చేయాలనేది. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ అనోనా? ఎస్. సో ఇప్పుడు ఇది దెన్ దీనికి నెక్స్ట్ ఇంకొక ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు లేదా ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, మీ ఇష్టం, ఎక్కడైనా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ క్లిక్ చేసావనుకో నెక్స్ట్ ఉన్న నోట్కి ఎగ్జాక్ట్గా అదే యాడ్ అవ్వ అని చెప్పడం అనమాట, అంతే. ఇక్కడ క్లిక్ చేస్తే ఒక్కొక్కసారి యాడ్ అవుతుంది, యాడ్ అవ్వదు, ఎట్లా పడితే అట్లా యాడ్ అవుతుంది, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ఓకే, నెక్స్ట్ ఏంటి? కోడ్ నోడ్. ఇక్కడ కోడ్ నోడ్లో మనం ఈ కోడ్ నోడ్ ప్రీవియస్గా నేను దేనికి అటాచ్ చేయలేదు కాబట్టి ప్రీవియస్ నోట్లో ఏముందో దీనికి తెలియదు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేస్తారు? ఇలా అటాచ్ చేస్తారు. రన్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ కంటెంట్ వస్తుంది. ఓకే, జేసన్ దగ్గరికి వెళ్ళండి, ఇది మన కంటెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆస్క్ ఏ అని ఉంది కదా, ఆస్క్ ఏ దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలో అడగండి. మీకు ఏం కావాలి? కంటెంట్ అలా ఉంది, అలా కాకుండా నాకు ఇలా కావాలి కంటెంట్ అని అడగాలన్నమాట, నల్స్ని తీసేసి. అర్థమవుతుందా? దానికోసం ఆల్రెడీ నేను టెంప్లెట్ క్రియేట్ చేసి పెట్టాను ఇక్కడ. ఇలా ఉన్నది ఇలా కావాలి నాకు. అవునా కాదా? ఎస్ అని అవునా? ఎస్. సో కంటెంట్ ఇన్పుట్ అంటే అక్కడ నుంచి వస్తున్నది. కంటెంట్ ఇన్పుట్ ఈజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఇలా ఉంది, ఇలా ఉంది. దీని తర్వాత ఐ నీడ్ యూ టు రిమూవ్ నల్స్ అండ్ మేక్ దట్ కంటెంట్ లైక్ దిస్ అని చెప్పేసి కోడ్ని జనరేట్ చేయండి. అర్థం అంటే ఇక్కడ మనం కొంచెం ఎక్స్టెన్సివ్గా చెప్తున్నాం. చెప్పిన తర్వాత రన్ చేయండి. ఇప్పుడు ఈ కోడ్ ఖచ్చితంగా రన్ అవ్వాలనే గ్యారంటీ లేదు, ఎందుకంటే ఇది తను ఇచ్చింది. సో ఒకవేళ తప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మరి కోడ్ రాయాలా సార్ అంటే అవసరం లేదు, ఇంకోసారి మళ్ళీ ఇన్పుట్ ఇచ్చేది మార్చండి. లేదు అంటే ఇదే మొత్తం అంతా చాట్‌జీపీటీ దగ్గరికి వెళ్ళి కోడ్ తెచ్చుకోండి, ఎలాగైనా చేయొచ్చు, మీ ఇష్టం ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా ఏమొచ్చింది అనేది? నల్స్ ఉన్నాయా ఇక్కడ? లేవు. అంటే ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి, సేమా? కాదు కదా, వేరు కదా. ఇది ఎలా వచ్చిందో తెలుసా? జేడి రెజ్యూమ్, ఇదే కదా వచ్చింది ఇక్కడ, ఇలానే కదా వచ్చింది. సో అంటే మనం ఏం చేసాం, నల్స్ని తీసేసాం కదా దీనివల్ల. ఏం కష్టంగా ఉంది ఇది ఈ ఫ్లో, అంతేం కష్టంగా ఏం లేదు, జస్ట్ సింపుల్ థింగ్ అంతే. ఇప్పుడు మనకు కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. జేడీ ఉంది, రెజ్యూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకొని వెళ్ళి దేనికి ఇవ్వాలి? ఎల్ఎల్ఎంకి ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ ఎల్ఎల్ఎంని చూస్ చేసుకోవాలని చూడాలన్నమాట, ఏం వాడుకోవాలి. జనరల్గా నేనేం సజెస్ట్ చేస్తానంటే బయట మీరు కంపెనీస్లో వర్క్ చేస్తున్నప్పుడు అయితే చాట్‌జీపీటీ యూజ్ చేసుకోండి, వాళ్ళు పే చేస్తారు కాబట్టి. ఓకే, బట్ మీరు మాన్యువల్గా చేస్తున్నప్పుడు జెమినై యూజ్ చేసుకోండి, ఇట్ ఈస్ గుడ్, ఫ్రీ మనకు.
ఓకే. కాబట్టి ఏం చేస్తారు అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ జెమినై అని టైప్ చేయండి. ఏమని టైప్ చేయాలి? జెమినై. టైప్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ జెమినై చాట్ మోడల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసి ఇంకా ఏం చేయొద్దండి, వదిలేయండి అలానే. ఇప్పుడు ఇక్కడ చాట్ మోడల్ అని చెప్పారు కాబట్టి చాట్ వస్తుంది ఇక్కడ, బట్ చాట్ అవసరం లేదు, దీన్ని డిలీట్ చేయండి. ఓకే. దీన్ని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి దీనికి అటాచ్ చేయండి. ఓకే. దెన్ ఇది కొంచెం కిందకి తీసుకొని రండి. ఇక్కడ ఎందుకు ఇలా వస్తుందంటే మనం ఇంకా ఏం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి వస్తుంది. ఇక్కడ ఒక ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ ప్రాంప్ట్ రావాలన్నమాట మనకు. సో ప్రాంప్ట్ మనమే చెప్తాం. ప్రాంప్ట్ అంటే ఏంటి, నేను డిస్కస్ చేశాను. ప్రాంప్ట్ అంటే ఏంటి? ప్రాంప్ట్ నోట్స్ రాసుకోవట్లేదు మీరు, ఇట్లయితే కుదరదు. నేను చెప్పిన కంటెంట్ ఈరోజు చెప్పట్లేదు. ఇన్స్ట్రక్షన్ అంతే. కరెక్ట్, గుడ్. మనం ఇచ్చే ఎల్ఎల్ఎంకి ఒకటి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అంతే. ఓకే. నిన్న 2 టైప్స్ చెప్పా. ఏ టైప్స్? ర్యాగ్ ఒకటి, రోల్ బేస్డ్ ప్రాంప్ట్ ఒకటి, 2. ర్యాగ్ ఒకటి, రోల్ బేస్డ్ ప్రాంప్ట్ ఒకటి, 2 చెప్పా. అదే యూస్ చేస్తాం ఇక్కడ. ఇది యూస్ చేస్తాం కాబట్టి ఆ 2 చెప్పాను నేను. ఓకే. ఏం చేస్తాము అంటే ఇక్కడ, సరే ఇక్కడ ఎలా రాస్తారనేది పక్కన వదిలేసేయండి. ఫస్ట్ ఒక టెంప్లెట్ రాద్దాం. ఓకే. మనం ఇప్పుడు ఎల్ఎల్ఎంకి ఏమని చెప్పాలి? నా దగ్గర రెజ్యూమ్ ఉంది, జేడీ ఉంది, అవి తీసుకొని దాంతో ఏటీఎస్ స్కానర్ లాగా యాక్ట్ అయ్యి రెజ్యూమ్ని స్కాన్ చేసి నాకు కావాల్సిన కంటెంట్ ఇవ్వు అని అడగాలన్నమాట. అప్పుడు ఎలా చెప్తామంటే సింపుల్ థింగ్, యాక్ట్ యాజ్ ఏటీఎస్ స్కానర్ ఏటీఎస్ స్కానర్స్ లాగా యాక్ట్ అవ్వు అంటున్నాం అనమాట మనం అక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఏంటి, రోల్ బేస్డ్ ప్రాంప్టా రాగా? రోల్ బేస్డ్ ప్రాంప్ట్. యాక్ట్ యాజ్ అన్ ఏటీఎస్ స్కానర్ అండ్ స్కాన్ మై రెజ్యూమ్. ఇక్కడ రెజ్యూమ్ ఉంది కదా, ఈ రెజ్యూమ్ మనం కాపీ పేస్ట్ చేయం. ఇక్కడ ఏం చేస్తామంటే డైనమిక్గా ఇస్తాం. ఏం చేస్తాం? డైనమిక్గా ఇస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఒక రెజ్యూమ్, రేపు పొద్దున ఇంకో రెజ్యూమ్ రావాలి కదా, అర్థమవుతుందా? కాబట్టి ఈ రెజ్యూమ్ డైనమిక్గా ఉంటుంది అనమాట మనకు. డైనమిక్గా అంటే అర్థమవుతుందా మీకు? డైనమిక్గా అంటే ఏంటి? ఈ రోజు ఒకటి ఉంటుంది, రేపు ఇంకోటి ఉంటుంది, మన్నాడు ఇంకొకటి ఉంటుంది. ఒకటే కాన్స్టాంట్గా ఉండకూడదు అనమాట. కాబట్టి ఇలా ఇలా రాస్తాం మనం. చూపిస్తానులేండి ఏంటంటే, దీన్ని ప్రాంప్ట్ టెంప్లెటింగ్ అంటారు. ఏమంటారు? అంటే ఇక్కడ మనం టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాం. టెంప్లెట్ అంటే ఏంటి? డిజైన్. కరెక్టే. అంటే ఏంటి టెంప్లెట్ దేనికోసం యూజ్ అవుతుంది? టెంప్లెట్స్ ఉంటాయి. టెంప్లెట్స్ దేనికోసం యూజ్ అవుతాయి? బర్త్డే టెంప్లెట్స్ ఉంటాయి పిక్సార్ట్లో. అంటే ఏంటి తెలీదా? ఓకే. మన ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఫ్రేమ్స్, ఇంట్లో ఫ్రేమ్స్ చూసారా? రీయూజబుల్ ఫ్రేమ్స్ ఉంటాయి మనకు. అంటే ఏంటంటే ఫొటోస్ పెట్టుకోవడానికి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ఒక ఫోటో పెట్టామనుకోండి ఒక ఫ్రేమ్లో, రేపు రోజున ఆ ఫోటో తీసేసి మళ్ళీ ఇంకో ఫోటో పెట్టుకోవచ్చు. ఆ ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, అది టెంప్లెట్. దేనికి టెంప్లెట్ అంటే ఫొటోస్ పెట్టుకోవడానికి టెంప్లెట్ అది. అర్థమవుతుందా? ఇస్ క్లియర్? అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. మీకు పిక్సార్ట్లో బర్త్డే టెంప్లెట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మీకు ఒక టెంప్లెట్ ఇచ్చేస్తాడు రెడీమేడ్గా. మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసుకొని యూజ్ చేసుకుంటారు అంతే. అర్థమవుతుంది? ఒకటే ఫోటో ఉంటుంది అనమాట, మల్టిపుల్ థింగ్స్ మారుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు టెంప్లెట్. ఇక్కడ మనం ఒకటే ప్రాంప్ట్ రాయట్లేదు. ఓకేనా? మారుతూ ఉండాలి ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్లో కొన్ని కామన్గా ఉన్నాయి, మిగతావి మారాలి. కాబట్టి టెంప్లెటింగ్. ఏమంటారు దాన్ని? ప్రాంప్ట్ టెంప్లెటింగ్. ఓకే. అంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు డైనమిక్గా ఇవ్వడానికి యూజ్ చేస్తాం అనమాట. సో స్కాన్ మై రెజ్యూమ్, ఆ రెజ్యూమ్ ఇది. అండ్ సారీ స్కాన్ మై రెజ్యూమ్ విత్ జేడి ఇది అర్థమవుతుంది. జేడి కూడా మారాలి కదా. అండ్ స్కాన్ మై రెజ్యూమ్ అడిగాను కదా, ఆఫ్టర్ స్కానింగ్ ప్రొవైడ్ మీ, నాకేం కావాలంటే ఏటీఎస్ స్కోర్ అండ్ అనాలసిస్ ఆఫ్ వాట్ వెంట్ రాంగ్ అండ్ రైట్. ఓకే. లేదా ఇది రాసిన రాయకపోయినా ప్రాబ్లం ఏం లేదు, అనాలిసిస్ వరకు రాస్తే చాలు. స్కోర్ అండ్ అనాలిసిస్
చాలు అంతే. స్కోర్ అండ్ అనాలిసిస్. ఇంకోటి మనం నెక్స్ట్ మెయిల్‌కి పంపియాలి కదా! మెయిల్‌కి పంపియడానికి మనకు హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో వస్తే బెటర్ అనమాట అవుట్‌పుట్. ఓకేనా? అనాలిసిస్ ఇన్ ప్రాపర్ హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్ ఫర్ సెండింగ్ మెసేజ్ ఇన్ మెయిల్. ఇలా అడిగామనుకోండి, దెన్ డెఫినెట్‌గా మనకు ఆహ్, ఆ ప్రాంప్ట్ తీసుకొని ఎల్ఎల్ఎం ఆ ప్రాంప్ట్ ద్వారా వస్తదనమాట. ఇది ప్రాంప్ట్ మనకు. ఇది ఇది రాస్తాం. నెక్స్ట్ బట్ దానికంటే ముందు ఇక్కడ ఒక ఎర్రర్ లాగా కనిపిస్తుంది కదా! దీన్ని రిజాల్వ్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ ఏం చేయాలంటే ఇది తీసుకోండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇది ప్రాబ్లమ్. అంటే మనం మెయిల్‌ని కనెక్ట్ చేసామా దేన్నైనా? చేయలేదు కదా! మెయిల్‌ని కనెక్ట్ చేయాలన్నమాట. ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఇక్కడ సెలెక్ట్ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా! సెలెక్ట్ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా! ఇది మెయిల్ కాదు. సారీ. ఇది జీపీటీ కదా! జీపీటీని కనెక్ట్ చేయాలన్నమాట మనం. సో, క్రియేట్ క్రెడెన్షియల్స్ అని ఉంది కదా! క్రియేట్ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా వస్తదన్నమాట. పాపప్ వస్తది. సారీ మెయిల్ కాదు ఇది. నేను వేరే భాషలో ఉన్నాను. జెమినైని మనం కనెక్ట్ చేయాలి దీంట్లోకి. సో, ఇది జెమినై యొక్క లింక్ అన్నమాట. సో, దెన్ దీనికి కావాల్సింది ఏంటంటే ఏపీఐ కీ కావాలి. ఏం కావాలి? ఏపీఐ కీ. జెమినై ఏపీఐ కీ మనం తెచ్చుకోవచ్చు. ఎక్కడికెళ్ళాలి? జెమినై ఏపీఐకి తెచ్చుకోవాలంటే? ఎక్కడికి? ప్లే స్టోర్‌కా? స్టూడియో. ఏఐ స్టూడియోకెళ్ళాలి. జెమినై కీస్. స్టూడియో కూడా ఏం అవసరం లేదు. జెమినై కీస్ అని నొక్కండి. ఆటోమేటిక్‌గా మీకు అదే ఓపెన్ అవుతది. లింక్‌లోకెళ్ళండి. దెన్ గెట్ స్టార్టెడ్. ఆహ్, బిల్డ్ విత్ ద జెమినై గెట్ ఏపీఐ కీస్. ఫస్ట్ టైమ్ వస్తున్నా కదా ఇక్కడికి అందుకు యాక్సెప్ట్ చేయమంటుంది. కొత్త మెయిల్ కదా ఇది. సో, ఇక్కడ మనకు క్రియేట్ ఏపీఐ కీస్ అని ఉంది కదా ఇక్కడ. క్లిక్ చేసి ఒక ఏపీఐ కీని క్రియేట్ చేసుకోండి. ఇది ఏపీఐ కీ మీద ఒకటి. ఓకే. దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడికెళ్ళి దీన్ని ఇన్సర్ట్ చేయండి. అంతే. సేవ్. క్రెడెన్షియల్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్. అంతే. రీట్రై ఏం చేయనవసరం లేదు. కనెక్షన్ క్రియేట్ అయింది మనకు. ఇప్పుడు మనకేదైనా ఎర్రర్ చూపిస్తుందా? లేదు. ఐ గెట్టింగ్ మై పాయింట్? క్లియరా ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి అనేది? మనకు కష్టముందా ఇక్కడ? లేదు. సింపుల్. అందుకే దీన్ని ఆటోమేషన్ అంటారు. అర్థమైందా? మనం కోడ్‌లో రాసేటప్పుడు ఇప్పుడు ఇదంతా చేసాం కదా! మనం కోడ్‌లో రాసేటప్పుడు దీనికంతా చానా చేస్తామనమాట. ఫార్మ్స్ నుంచి డేటా తీసుకుంటాం. ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా తీసుకుంటాం మనం. తీసుకున్న తర్వాత దాన్ని ఏదో ఒక పీడీఎఫ్ రీడర్స్ ద్వారా రీడ్ చేస్తాం. ఆ రెండిటిని కలుపుతాం. ఏపీఐకి కాల్ చేసి ఏపీఐకి మన డేటా మొత్తం అంతా పాస్ చేస్తాం విత్ ప్రాంప్ట్ టెంప్లేటింగ్. అక్కడ ఎల్ఎల్ఎంని కలుపుతామనమాట. అక్కడే మనకు లాంగ్ చైన్ యూజ్ అవుతది మనకు. సో, ఓకే. బట్ దీన్నంతా సింప్లిఫై చేసి ఇలా చేస్తున్నారనమాట. సో, ఇప్పుడు మనకేంటి నెక్స్ట్ చేయాల్సిందేంటి? ప్రాంప్ట్ పంపియాలి. ఇది ఆటోమేటిక్‌గా చార్ట్ తీసుకోవాలా అంటే లేదు. నేను చెప్పాలి. కాబట్టి డిఫైన్ బిలో. ఎందుకంటే చెప్పాలి కదా! మనం నువ్వు ఏటీఎస్ స్కానర్స్ లాగా యాక్ట్ అవ్వు ఇదంతా చెప్పాలి కదా! సో, ఇలా. ఇక్కడ ప్రాంప్ట్ రాయాలన్నమాట. ఓకే. ఆల్రెడీ ప్రాంప్ట్ రాసి పెట్టాను కదా! దాన్నే యూజ్ చేద్దాం. దీంట్లో చేంజెస్ చేయాలి మనం కొద్దిగా. ఏం చేంజెస్ చేయాలంటే ఇక్కడ మీరు రెజ్యూమ్ ఉంది కదా! రెజ్యూమ్. ఈ రెజ్యూమ్‌ని తీసేసేయండి. మీకు రెజ్యూమ్ కావాలి. రెజ్యూమ్ కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే నా రెజ్యూమ్. అవునా కాదా? దీన్ని తీసుకొని డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. దెన్ జేడీ ఉంది కదా! జేడీని తీసుకొని జేడీలో డ్రాప్ చేయండి. మనం రాసేటప్పుడు డ్రాప్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంది. ప్రాబ్లమ్ ఏం లేదు అయినా. ఇస్ క్లియర్? మనకి ఇలా వచ్చినాయన్నమాట. ఇప్పుడు టెస్ట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది కొంచెం టైం తీసుకుంటది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఎల్ఎల్ఎం దగ్గరికెళ్ళి ఎల్ఎల్ఎంతో మాట్లాడి అక్కడి నుంచి కంటెంట్ తీసుకొని మనకి డిస్‌ప్లే చేయాలి. ఇట్ విల్ టేక్ సమ్ సెకండ్స్. అంతే అయిపోయింది. ఇంకా దీన్ని మెయిల్‌కి అటాచ్ చేసామనుకోండి అయిపోతది అంతే. సింపుల్ థింగ్. వర్క్ ఫ్లో మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేసేస్తే అయిపోతది అంతే.
ఇంకోటి దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా కొంచెం బెటర్గా ఉండాలి. సో మనకి ఇక్కడ కంటెంట్ వచ్చింది అనమాట. దీంట్లో ఎక్కడుంది ఇది హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో వచ్చింది మనకు. ఏటీఎస్ మ్యాచ్ డిస్క్రిప్షన్ స్కోర్ ఇక్కడ ఉంటుంది. సర్లేండి, క్లియరా ఏంటనేది స్కోర్ కోసం చూస్తున్నా. దగ్గర కనిపిస్తుందా మీకు? ఎక్కడ? ఓకే ఓకే, యా 42% వచ్చింది దీనికి. అర్థమైందా? సరే, క్లియర్ ఏంటనేది ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇంకా చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటి ఇక్కడ? మెయిల్కి సెండ్ చేయాలి. అది కూడా సింపుల్, అది కష్టమేం కాదు. దెన్ క్లిక్ హియర్. ఏం కావాలి మీకు? మెయిల్. మెయిల్లో ఏం చేయాలి? సెండ్ చేయాలి. సెండ్ కదా, ఓకే సెండ్. ఓకే, ఇప్పుడు కూడా ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి. ఇంటూ మార్క్ కనిపిస్తుంది, ఎందుకంటే దీన్ని మనం క్లోజ్ చేయట్లేదు ఇంకా, కాబట్టి ఓపెన్ చేయండి. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మెయిల్ని కనెక్ట్ చేసాము మనం అసలు ఒకసారి అయినా NA10కి కనెక్ట్ చేయలేదు. ఫస్ట్ అది చేయాలి మనం. సో ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, గూగుల్కి వెళ్ళి మన అథెంటికేషన్ చేయాలి. ఇప్పుడున్న దాన్నే. ఓ సరే, కానీ ప్రాబ్లం ఏం లేదు. సో సెలెక్ట్ ఆల్ ఇది చేయాలి, సెలెక్ట్ ఆల్ చేయాలి, ఎందుకంటే దానికి అన్ని పర్మిషన్స్ కావాలి కదా పంపించడానికి. దెన్ కంటిన్యూ. నాకు కనెక్ట్ అయిపోయింది అంతే. దీన్ని అథెంటికేషన్ అంటారు. మీరు గిటప్ వాడుకునేటప్పుడు లేదా ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ వాడుకునేటప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు మీరు. సింపుల్ థింగ్, మీరు ఏదైనా అప్లికేషన్లోకి వెళ్ళి మెయిల్తో లాగిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు అక్కడ మీరు చేసే పని ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ మెయిల్ యొక్క క్రెడెన్షియల్స్ అన్ని తీసుకుంటారు అక్కడ. అర్థమవుతుందా? ఓకే, సరే ఇప్పుడు మనకి గూగుల్ అకౌంట్ ఒకటి వచ్చింది కదా ఇక్కడ. దెన్ మనం ఏం చేయాలి? ఇప్పుడు మెసేజ్ పంపించాలి కదా, పంపించాలా వద్దా? పంపించాలి, పంపించాలి కాబట్టి సెండ్. దెన్ ఎవరికి పంపించాలి అని చూసుకోవాలి. ఎవరికి పంపిద్దాం? పంపిద్దాం. లేదు. దీనికి పంపిద్దాం. ఓకే, సో దీనికి పంపిస్తున్నా నేను. దెన్ సబ్జెక్ట్ ఏంటి? ఏదో ఒకటి రాయండి. ATS స్కోర్ ఫర్ రెజ్యూమ్. ఎవరి రెజ్యూమ్ అనేది కూడా చెప్పొచ్చు, బట్ అవసరం లేదులేండి. దెన్ హెచ్టిఎంఎల్ ఫార్మాట్లోనే కదా మనం పంపించాలనుకుంటుంది. హెచ్టిఎంఎల్ అందుకోసం ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫార్మాట్ క్రియేట్ చేశాను. దెన్ మెసేజ్లో ఏంటంటే ఏం పంపించాలి? ఏం పంపించాలి? ఇక్కడ ఉన్న థింగ్ అంతా పంపించాలి. సో కాబట్టి సింపుల్ థింగ్, దీనికి పట్టుకొని ఇక్కడ పేస్ట్ చేయండి అంతే. సింపుల్ థింగ్. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయండి ఒకసారి. మెయిల్ వెళ్ళింది, చెక్ చేద్దాం. ఆల్రెడీ వచ్చింది మనకు. సో ఇది మన స్కోర్ అనమాట. ఇది మన స్కోర్, మన కంటెంట్ కూడా 42% మ్యాచ్ అయింది. ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇవి కావాలి మనకి. ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్, రికమెండేషన్ ఫర్ ఆప్టిమైజేషన్ ఇదనమాట. ఏమేమి యాడ్ చేసుకోవచ్చు ఏంటి అనేది. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ అను. ఎస్. సో ఇలా మనం ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసాం ఇప్పుడు ఇదంతా కలిసి. సో ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో మొత్తం అంతా ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక్కొక్క చైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్ళామన్నమాట. అలా కాకుండా టోటల్గా మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ కిందకి వెళ్ళి ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామనుకో మనకి ఫస్ట్ నుంచి మొత్తం అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక్కొక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెజ్యూమ్ యాడ్ చేద్దాం మళ్ళీ ఇంకోసారి. దగ్గర అదే రెజ్యూమే ఉంది. ఇంకో జాబ్ ఏదైనా తీసుకుందాం. పైథాన్ కాకుండా జావా తీసుకుందాం.
సబ్మిట్ చేయండి. సబ్మిట్ అయింది. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కొంచెం ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఒకటే కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకు? ఆ ఏబీఐ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి డేటా తెచ్చుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ పోవాలి కాబట్టి. ఓకే. సో దాని తర్వాత అది మెయిల్ వెళ్తుంది. మెయిల్ వెళ్ళడం కూడా అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బాగుండాలండి. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బాగుంటే అప్పుడు మనకి ప్రాపర్గా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకోకుండా లేదంటే ఆ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇట్లనే కొంచెం లేట్ అవుతుంది. బట్ రన్ అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు. అలానే వదిలిపెట్టచ్చు. వదిలిపెడితే మీకు రన్ అయ్యి మెయిల్ వచ్చేస్తుంది మనకు. ఓకే. 6% అంట. ఓకే. అన్ని మిస్సింగ్లో ఉన్నాయి. ఏం లేవు దాంట్లో. ఓకే. క్లియరా? ఓకే. సో దీనివల్ల యూస్ ఏంటంటే మీకు మీ రెజ్యూమ్స్ ఎప్పుడైతే మీరు కంపెనీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా వాడుకోవచ్చు. మీ క్లాస్కి ఇది నేను ఆటోమేట్ చేసి దీన్ని మీ క్లాస్కి ఇచ్చేసాను అనుకోండి నేను. మీరు ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని కావాలంటే. ఐ గెటింగ్ మై పాయింట్? ఎస్ అనా? ఓకే. అంతే. క్లియరా ఏంటనేది? ఏం జరిగిందో అర్థమైందా? ఏం జరిగింది? సో ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ మనం యూజ్ చేసిన టూ టెక్నిక్స్ ఏంటంటే ఒకటి ర్యాగ్, ఇంకొకటి అర్థం కావట్లేదు. రోల్ బేస్డ్ ప్రాంప్ట్. కరెక్ట్. ఓకే. రోల్ బేస్డ్ ప్రాంప్ట్. దెన్ ఇక్కడ మనం డేటా తీసుకున్నాం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం, జేడీ తీసుకున్నాం, ఆ రెండింటిని కలిపాం. కలిపిన తర్వాత ఎడిట్ ఫీల్డ్ తీసుకొని వాటిని సపరేట్గా చేసుకొని నాకు తగ్గట్టుగా మార్చుకొని దాన్ని ఎల్ఎల్ఎంకి పంపించి ఎల్ఎల్ఎం నుంచి మనం అవుట్పుట్ తెచ్చుకొని దాన్ని మెయిల్కి పంపించాం. సింపుల్ థింగ్. ఇట్ కెన్ బి డన్ ఇన్ పైథాన్ ఆల్సో. మళ్ళీ చెప్తున్నా, ఇది మనం పైథాన్లో కూడా చేసుకోవచ్చు కావాలంటే.